praise the Lord, praise the Lord, praise the Lord, praise. In Luke the Gospel, chapter 16, verse 1. లూకా సువార్త 16వ అధ్యాయము మొదటి వాక్యము. Read about the life of a steward. మనం ఒక గృహ నిర్వాహకుని గురించి చదువుచూ ఉన్నాము. Who is a steward? గృహ నిర్వాహకుడు ఎవడు? A steward is a senior most well experienced servant in a house. గృహ నిర్వాహకుడు అని చెప్పినప్పుడు ఒక కుటుంబంలో అనుభవం కలిగిన ఒక సేవకుడుగా ఉన్నాడు. The flight attendants also are called stewards. Flight attendants. ఫ్లైట్ అటెండెన్స్ తీసుకొని వారిని కూడా స్టీవర్డ్ గృహ నిర్వాహకుడు అని చెప్పుచున్నాము. Why? ఎందు నిమిత్తము? They are senior most people who are helping the passengers to travel safely and cautiously. ప్రయాణికులను భద్రముగా క్షేమముగా ప్రయాణం చేయుటకు వీరు సహాయం చేస్తూ ఉన్నారు. Passengers care is their main target in life. ప్యాసింజర్ల యొక్క జాగృతి వారి యొక్క జీవితం యొక్క ముఖ్యమైన గురిగా ఉన్నది. When you press the button, straight away they come and say, yes please, what shall I help you? May I help you? What help may I help? But on the spot they'll be present. మీరు ఒక బటన్ ని ప్రెస్ చేసిన వెంటనే మీ వద్దకు వచ్చి మీకేమి కావాలని వారు మిమ్మల్ని అడుగుతారు. When you want అడుగుతారు. water, when you want something else, when you want a blanket, when you are suffering some kind of temperature, on the spot they will attend you. మీకు నీళ్లు కావాలనంటే, మీకు ఏదైనా కడుపు నొప్పిగా ఉన్నట్లయితే, మీకు ఏమి కావాలంటే కూడా వారి క్షణంలోనే మీకు సహాయం చేసి మీకు అన్నిటిని ఇచ్చుదురు. In Nepal once I was flying. నేపాల్లో నేను ఒక మారు ఎగురుచు విమానంలో ప్రయాణం చేసి ఉంటిని. Heavy rainy season, the entire area was covered with fog. అది భారీగా వర్షాలు కురిగినటువంటి కాలము. ఆ స్థలం అంతా కూడా మంచుతో నిండి ఉండెను. Suddenly the flight was taken up. It was simply going up like army flights. అకస్మాత్తుగా విమానము war flight. యుద్ధ విమానంలో వలె అకస్మాత్తుగా అది పైకి ఎక్కుచూ వెళ్ళెను. Everybody cried. అందరూ ఏడ్చిరి. 2 girls. ఇద్దరు అమ్మాయిలు మాత్రము. They were smiling. వారందరూ కూడా నవ్వుచూ ఉండిరి. Everybody crying, holding on to the heart. అందరూ వారి యొక్క too much. గుండెను పట్టుకొని ఏడ్చుచూ ఉండిరి. నేను కూడా ఏడ్చుచూ ఉంటిని. These 2 girls are smiling. ఈ యొక్క ఎయిర్ హోస్టెస్ గా ఉన్న ఈ ఇద్దరు అమ్మాయిలు మాత్రము నవ్వుచూ ఉండిరి. I couldn't understand. నాకు అర్థం అవ్వలేదు. Somehow when we landed, I went to them and said, when we were all crying, what made you to laugh? But pastor, that's a training given to us. అందరూ మేము విమానము కిందికి దిగిన తర్వాత నేను వారి యొద్దకు వెళ్ళి అడిగి ఉన్నాను, మేమందరం ఏడ్చుచుండగా మీరు ఎలాగో నవ్వి ఉన్నారు అని. వారు చెప్పి ఉన్నారు, మాకు అలాగూ తర్ఫీదు ఇచ్చి ఉన్నారు అని. Even when they are dying, they'll be smiling because through them the passenger should not be discouraged. Is the main training given to them. వారు మరణించుచున్నప్పటికీ నవ్వుచునే ఉందరు. ఎందుకనగా వారి మూలంగా ప్రయాణికులు అధైర్యపడకూడదు. ఆ విధంగా వారికి తర్ఫీదు ఇవ్వబడి ఉన్నది. I learned many spiritual things only from the worldly affairs. లోక కార్యంలో మూలంగానే నేను ఎన్నో ఆత్మీయ కార్యంలో నేర్చుకుని ఉన్నాను. What does it mean? దాని అర్థం ఏమిటి? When the whole church is in trouble, సంఘం అంతయు కూడా ఒక ప్రమాదంలో తొందరలో ఉన్నప్పుడు, the servant of God should not cry. He must say, smile. దైవ సేవకుడు ఏడవకూడదు కానీ అతడు నవ్వుచూ ఉండాలి. When everybody says, what's the training given to us? మాకు ఇవ్వబడిన తర్ఫీదు ఏమిటి? One old woman was almost at the point of death. ఒక ముసలి అవ్వ మరణపు అంచులో ఉంటేను. Night 1 o'clock they called me. రాత్రి 1 గంటలకు వారు నాకు ఫోన్ చేసిరి. ఒకే ఒక కూతురు, ఆమె నాకు ఫోన్ చేసి ఉంటేను. అమ్మ మరిచు పాస్టర్ ఏల్పించి కొడతాం అది. పాస్టర్ come and hand her over to God. పాస్టర్ గారు, నా యొక్క తల్లి గారు మరణావస్థలో మరణపు అంచులో ఉన్నది, దయచేసి వచ్చి నా యొక్క తల్లి గారిని దేవుని హస్తాలకు సమర్పించమని. రాత్రి 1:30 గంటలకు నేను వారి యొద్దకు వెళ్ళి ఉంటిని. I pressed the button, the daughter came and opened it. నేను ఆ యొక్క బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆమె యొక్క కూతురు వచ్చి నాకు తలుపు తెరిచెను. Loudly I said, అమ్మచ్చే జోయ్ వన్నే అన్న అమ్మ ఎలిపి చాడి ఉందిరంగా. నేను బిగ్గరగా వచ్చి ఉన్నానని బిగ్గరగా కేకలు వేసి తిని ఏదో ఆమె లేచి వచ్చేటట్లు. ఎడి పాస్టర్ వన్ను చా కడకరవங்க ఆవి ఆత్మస్థ ఉప్పుడుగా పోరా నేను. అమ్మచ్చే జోయ్ వన్నే കൊണ്ട് ഒരൊറ്റ ചാടി ചാടിട്ടാണ്. പാസ്റ്റർ വന്ന സത്ര അമ്മച്ചേ ചാകാൻ പോകുന്നു പറഞ്ഞു. ചാറായി കേട്ടോ ആ ശബ്ദം. It wake me up, she says. So I mean to say, so the training given to the stewards or the air hostess is, even the flight is dying, everybody dying, you must only laugh because through you no sign of discouragement go to the passengers. గృహ నిర్వాహకులకు ఈ యొక్క ఎయిర్ హోస్టెస్ కు ఇవ్వబడినటువంటి తర్ఫీదు ఏమనగా, ఆ యొక్క విమానం కూలిపోయి అందరూ మరణించినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు నవ్వుతూనే ఉండాలి. మీ మూలంగా ప్రయాణికులు ఎవరు కూడా అధైర్యపడకూడదు. Now you may say that Jesus went and cried at Lazarus' tomb. మీరు చెప్పవచ్చును, యేసు లాజరస్ యొక్క సమాధి వద్ద ఏడ్చెను కదా అని. அங்க போய் அடுத்து 4 நாள் எழுப்பிருக்கான்ல.
అక్కడ వెళ్ళి ఏడ్చినప్పటికీ కూడా 4వ దినంలో ఆయన మరణించిన లాజరును లేపిన కదా. అదొక హిపోక్రసీ தானே. అదంతా కూడా వేషధారణే కదా. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అనలైజ్ ఇట్. అప్పుడు అன்பு இருந்துச்சுனா 4 நாள் முன்னாலே சொன்னாங்க தான் நான் வியாதியா இருக்கேன் போய் ஜெயிச்சு எழுப்ப வேண்டியதானே. ஏன் சாகர காத்திருந்தீங்க? యేసుని క్రియలెల్లాం அவருக்கு வேற லைன் இருக்கு. we can't compare ourselves with his life. యేసు చేసిన క్రియలన్నీ కూడా అది వేరొక మార్గంలో ఉన్నవి. మన వాటితో యేసు యొక్క క్రియలు కార్యములను పోల్చుకొనకూడదు. don't imitate what Jesus did. యేసు చేసిన వాటన్నిటిని మనము కూడా అలాగనే చేయొచ్చు ఉండకూడదు. God himself. ఆయన దేవుడు. அவர் கடவுள். ఆయన దేవుడు. அவர் என்ன வேணாலும் செய்வார். இந்த சர்க்கஸ் மாதிரி என்ன வேணாலும் செய்வான். கையை விட்டுட்டு மோட்டார் సైకిల్ ఓட்டுவாங்க. நீங்க அப்படி ஓட்டாதீங்க ரோட்ல. மூக்கு తల இருக்காது. సర్కస్ వలే ఆయన ఏమైనా చేయుదురు. మీరు కూడా అలాగ చేసినట్లయితే మీకు ప్రమాదంలో జరుగును. இந்த మరణ கடல்ல இந்த డెత్ వెల్ సైకిల్ పాతీங்களா మోటార్ సైకిల్ ఓటరు. ఆ యొక్క మరణపు బావి అని చెప్పినటువంటి దానిని చూసి ఉన్నారా? they ride the motorcycle on the wall. మోటార్ సైకిల్ even ladies. so in the wall they will ride the motorcycle. ఆ యొక్క దాని చుట్టూగా మోటార్ సైకిల్ నడుపుచూ ఉందురు. అది మట్టుమా? అది మాత్రమేనా? two people guy this guy holds on his hand and this guy, all drama is going on the wall only wall. ఆ యొక్క గోడ మీద డ్రామా అంతా జరుగుచున్నట్లుగా ఒక వ్యక్తి లేచి దాని మీద చేయి పెట్టుకొని చూచును. I saw two cars. 2 కార్లు ఆ విధంగా తిరుగుచూ ఉంటెను. driving along the wall. ఆ యొక్క గోడ మీద తిరుగుచూ ఉంటెను. this driver is holding on the hand of the other driver. ఈ యొక్క డ్రైవర్ ఇంకొక డ్రైవర్ యొక్క చేయి పట్టుకొని నడిపించుచూ వచ్చెను. நம்ம இதெல்லாம் ரோட்ட செய்தா போனா பெட்டியே வேண்டாம் அப்படி எடுத்து அந்த காரை கொண்டு போறோம் சிமெண்ட்ரிக்கு. మనం ఈ విధంగా రోడ్ల మీద చేసినట్లయితే మనకు పెట్టి కూడా అవసరం లేదు. కారే మనల్ని నేరుగా సమాధికి తోడుకొని వెళ్ళును. సర్కస్ పీపుల్ దే ఆర్ స్పెషల్ క్రీచర్స్. సర్కస్ జనులందరూ కూడా వింత జీవులు. గాడ్ ఇస్ స్పెషల్ పర్సనాలిటీ. దేవుడు ఒక విశేషమైన వ్యక్తిత్వం కలిగిన వారు. నెవర్ ఎవర్ కంపేర్ యువర్ లైఫ్ విత్ జీసస్. జీసస్ డిడ్ దట్ సో ఐ ఆల్సో కెన్ డు దట్. నో యు కెనాట్. ఎన్నడూ కూడా మీ యొక్క థింక్ అబౌట్ ఇట్. ఎన్నడూ కూడా మీ యొక్క జీవితంలో యేసుతో పోల్చి చూసుకొనదు. యేసు అలాగూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇలాగో చేయదునని చెప్పి మీరు అలాగూ చేయకూడదు. yes therefore Jesus said I also should weep. యేసు ఏడ్చిరి అందు నిమిత్తం నేను కూడా ఏడవలెను. அவர் அழுது எழுப்பிட்டார். நீங்க எழுப்பீங்களா? ఆయన ఏడ్చి లాజరును లేపిను మీరు లేపుదురా? அப்ப అదే చేయడం தானே. మీరు అది కూడా చేయాలి కదా. சரியா? என்ன பாஸ் அப்படி சொல்றீங்க? ఇళ్ళ వీట్ల మన అల్లడం పాస్టర్. ఎందుకు పాస్టర్ అలాగూ చెప్పుచున్నారు? మరణపు ఇంటికి వెళ్ళినట్లయితే మన ఏడవాలి కదా. యేసు అలదారు தானே. యేసు ఏడ్చి ఉన్నారు కదా. ఆమా అవును. యేసు లాజరు எழுப்பினார். நீங்க எழுப்பீங்களா? యేసు లాజరును లేపిను మీరు లేపుదురా? లాజరు எழுப்போடுவா நீங்க అழுదుకాంగ. లాజరును లేపినట్లు మీరు కూడా లేపునట్లయితే మీరు ఏడవచ్చును. always inspire others, encourage others. ఎల్లప్పుడు కూడా ఇతరులను ఉత్సాహపరచాలి, ధైర్యపరచాలి. yes you know if you feel pity for them they'll become worse. వారి మీద మీరు కనికరం చూపించి దయ చూపించినట్లయితే వారు ఇంకా అధికంగా దుఃఖించుదురు. we need to have such a zeal. మనకు అటువంటి ఆసక్తి ఉండాలి. and then we can give life to other people. అప్పుడే మనం ఇతరులకు జీవం ఇవ్వగలము. so servants of God must have a good training, always to smile and never discourage anybody. ఎవరిని కూడా అధైర్యపరచుకుంటున్నట్లుగా ఎల్లప్పుడూ నవ్వుచూ ఉంటున్నటువంటి ఒక తర్ఫీదు దైవ సేవకులు ఉండాలి. ఇక్కడ మనం ఒక గృహ నిర్వాహకుని గురించి చదువుచూ ఉన్నాము. అతడు ఒక సేవకుడు. you also can take it for your life. ఇది మీ యొక్క జీవితంను కూడా మేము పాటించవచ్చును. and Bible says, బైబిల్ ఇలాగో చెప్పుచూ ఉన్నది. the master asked him to give an account of his stewardship. యజమానుడు తన గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించమని చెప్పెను. because the master heard that he was wasting the master's goods. It's an old story. ఇదొక పాత కథ. యజమానుడు ఈ యొక్క గృహ నిర్వాహకుడు తన యొక్క ఆస్తి పాడు చేయుచున్నాడు అన్న సమాచారంను వినెను. எங்களுக்கு ஓல்ட் ஸ்டோரி உங்களுக்கு தெரியல. మాకైతే ఇది పాత కథ, మీకు ఎలా ఉన్నదో నాకు తెలియదు. ஏன்னா 10 தடவை கேட்டா எனக்கு புரியாதுல்ல. మీకు 10 వార్లు విన్నప్పటికీ కూడా మీకు అర్థం అవ్వదు కదా. అలా తిరిపి சொல்றேன். అందు నిమిత్తం మరలా చెప్పుచూ ఉన్నాను. all right so he was caught in a crime that he was wasting the master's goods. అతడు యజమానుని యొక్క ఆస్తి పాడు చేయుచున్నాడు అన్న ఒక నేరంలో పట్టబడెను. the master said give an account of your stewardship. you will no longer be my steward. యజమానుడు చెప్పి ఉన్నాడు ఇక మీదట గృహ నిర్వాహకుడి నువ్వు ఉండవు, అందు నిమిత్తము గృహ నిర్వాహకత్వపు లెక్క ఒప్పచెప్పుము. who is a steward? what is expected from him? ఒక గృహ నిర్వాహకుడు ఎవరు? అతని నుండి ఏమి ఎదురు చూడబడుచు ఉన్నది? in Luke 12:42 లూకా 12వ అధ్యాయము 42 43 వాక్యములు we read about the stewards. எல்லா ஊழியக்காரரும் நல்லா கவனிக்கணும். பசங்க இருந்தா பொழைப்பீங்க. இஷ்டம் போல ஜீவிச்சா நரகத்துக்கு தான் போணும். I am very worried about the workers. సేవకుల గురించి నేను ఎంతగా కలత చెందుచు ఉన్నాను. எல்லாத்தையும் விட்டு வரது உள்ள வந்து
ఒళ్ళంగా జీవికామ నరకం పోయిన என்ன ప్రయోజనం? అన్నిటిని విడిచి వచ్చి సరిగ్గా జీవించకుండా నరకంకి వెళ్ళినట్లయితే ఏమి ప్రయోజనము? And therefore I always very zealously speak, I am not against, they are all after all my own brothers and sisters. వారు నా సొంత సహోదర సహోదరులు, నేను వారికి విరోధిని కాదు. I have a burden for them that none should perish. ఎవరు కూడా నశించిపోకుండా ఉండవలననే నాకు ఒక భారం ఉన్నది. Therefore I always correct them, let them be anybody. వారు ఎవరైనప్పటికీ వారందరినీ నేను సరి చేయగోరుచున్నాను. Anyone doing a mistake I'll go and tell you. ఎవరైనా తప్పు చేసినట్లయితే వెంటనే నేను వారికి వెళ్ళి చెప్పుదును. When somebody comes and tells me about my mistake, I'll gladly receive it. ఎవరైనా వచ్చి నా యొక్క తప్పును నాకు చెప్పినట్లయితే నేను ఎంతో మనపూర్వకంగా అంగీకరించుదును. Bible says we must always encourage one another. బైబిల్ చెప్పుచున్నది మనం ఒకరినొకరును ప్రోత్సహించుకోవాలి అని. We bear one another's burden. ఒకరి భారంలో ఒకరు మోసుకొనవలెను. These are all biblical. ఇవన్నీ కూడా బైబిల్ సంబంధంగా ఉన్నవి. Two are better than one. When one man falls, the other will hold him up. ఒక్కరుండుట కంటే ఇద్దరుండుట మేలు. ఒకడు పడి ఉన్నట్లయితే ఇతడు మరొకడు వానిని లేపును. So these are all biblical principles. ఇవన్నీ కూడా బైబిల్ పరంగా మనం పాటించవలసిన కార్యములు. A steward is the topmost man or topmost servant in the family, well experienced and more faithful. గృహ నిర్వాహకుడు అని చెప్పినప్పుడు కుటుంబంలో మంచి అనుభవంగా ఉన్న పై స్థానంలో ఉన్నటువంటి ఒక సేవకుడు దోచుకొనుచున్నారు. తిరుడే రాత్రి రహస్యమా తిరుడువా. దొంగ అయితే రాత్రి కాలంలో రహస్యంగా దొంగలించను, కానీ వీరు దినంలోనే సొమ్మును దోచుకొంతురు. కొళ్ళ అడిగిన కడుత పిడిచి చేయను எடுத்துட்டு போறோம். அவன் கொள்ள, இவன் கொள்ளக்காரன், அவன் திருடன். ரெண்டுக்கு வித்தியாசம் இருக்கு. ఈ విధంగా రాబర్ అండ్ థీఫ్. ఈ రాత్రి కాలం దొంగతనం చేయే వారికి పగటి దొంగలకి ఏమనగానే పగటి కాలంలో వారు అందరూ చూచుచుండగానే ఆ యొక్క దొంగతనం చేసి వెళ్ళిపోతురు. Yes, they are day looters. వారు డే లూటర్స్ అందరు. So steward should always be faithful. గృహ నిర్వాహకుడు ఎల్లప్పుడూ కూడా నమ్మకస్తునిగా ఉండాలి. In feeding the people, in carrying the household. జనులను పోషించే విషయంలో In due season he must give food or meat to the people. తగిన కాలంలో జనులకు ఆహారం ఇవ్వవలెను. Yes, that means he must give the right word of God to the people. సరైన రీతిలో దేవుని యొక్క వాక్యం ఇవ్వాలి. Because he is a steward of the mysteries of heaven. ఎందుకనగా ఇతడు ఒక గృహ నిర్వాహకుడు, దేవుని యొక్క రాజ్యం మర్మములను తెలుపువాడు. 1 Corinthians 4:2-1. మొదటి కొరింథీయుల 4వ అధ్యాయము 2వ వాక్యము. Stewards are the mysteries of the kingdom of heaven. ఈ యొక్క గృహ నిర్వాహకులు పరలోక రాజ్యం యొక్క మర్మములుగా ఉన్నారు. Bible say God is a mystery. దేవుని మర్మముల విషయంలో Church is a mystery. సంఘము ఒక మర్మము. You know iniquity is a mystery. Christ is a mystery. అతిక్రమము క్రీస్తు ఒక మర్మము. Mystery means a truth which has been concealed for some time. మర్మం అని చెప్పినప్పుడు మరుగు చేయబడిన దాచిపెట్టబడిన ఒక సత్యమై ఉన్నది. Yes, I have something in my fist. నా యొక్క గుప్పిటిలో ఒక కార్యం ఉన్నది. But I don't show it to you. నేను ఆ గుప్పిటిలో ఉన్నదాన్ని నేను మీకు చూపించలేదు. For you it is a mystery. మీకు అది ఒక మర్మము. But not for me. నాకు కాదు. The mystery will be opened when I show you what is in my hand. నా చేతిలో ఉన్నదాన్ని, నా గుప్పిట్లో ఉన్నదాన్ని మీకు చూపించినప్పుడు ఆ మర్మము మీకు తెలియజేయబడును. Many hidden truths are called mysteries. ఎన్నో మానవ సత్యంలో మర్మములుగా చెప్పబడుచు ఉన్నవి. A servant of God should not simply always clap hands, sing songs and make the people jump and leave them. No, he must give them meat. దైవ సేవకుడు ఊరికనే అందరినీ చప్పట్లు కొట్టించుచు గెంతులు వేయించుచు ఉండకూడదు, కానీ వారికి ఆహారమును పెట్టాలి. He must unfold all the mysteries of the word of God. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మములన్నిటి కూడా వాటికి బయలుపరచవలెను. అందరూ దానిని చేయలేరు. Only senior most skilled experienced servant of God can do that. అనుభవం కలిగిన సామర్థ్యం కలిగిన దైవ సేవకులు మాత్రమే ఇలాగ చేయగలరు. Others can bring revival. Emotional revival. ఇతరులు అసహజమైన ఉజ్జీవమును తీసుకొని రావచ్చును. But they cannot teach intelligent matters. అయితే తెలివైన కార్యములు వారు బోధించలేరు. Intelligence comes through experience. ఈ యొక్క తెలివి అన్నటువంటిది అనుభవం మూలంగా వచ్చును. Yes, so these stewards are entitled to give meat to the church in due season. సరైన కాలంలో సరైన ఆహారం ఇచ్చటకే ఒక గృహ నిర్వాహకులు నియమింపబడి ఉన్నారు. But in 16th chapter we find the steward who was unfaithful. 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ నమ్మకం లేనటువంటి ఒక గృహ నిర్వాహకుడిని మనం అక్కడ చూచుచూ ఉన్నాము. He was based in the goods of the master. యజమానుని యొక్క ఆస్తిని అంతటిని కూడా పాడు చేస్తూ వచ్చెను. Especially Bible says he was wasting wheat and oil. బైబిల్ చెప్పుచున్నది అతడు గోధుమలను నూనెను పాడు చేస్తూ వచ్చెను అని. Chapter 16 verse 6 and 7. 16వ అధ్యాయంలోని 6-7 వాక్యములు. In two goods he wasted. రెండు వస్తువులను, రెండు ఆస్తులను. He was wasting oil. అతడు నూనెను పాడు చేసెను. He was wasting wheat. గోధుమలను పాడు చేసెను. The whole world economy is in oil.
ఈ యొక్క సర్వలోకం యొక్క ఆర్థిక వ్యవస్థ నూనె మీద ఆధారపడి ఉన్నది. All the rich nations in the world, ఐశ్వర్యవంతమైన దేశములన్నీ USA, రష్యా, Iran, ఇరాన్, Saudi Arabia, all the Gulf countries, గల్ఫ్ కంట్రీలన్నీ, UK కూడాను, in all the countries their economy depends on only oil. ఈ దేశంలన్నిట్లలో వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ నూనె మీదనే ఆధారపడి ఉన్నది. Therefore in Revelation chapter 6 verse 6 we read, అందునిమిత్తము ప్రకటన అధ్యాయం 6వ వాక్యంలో ఈ విధంగా చదువుచూ ఉన్నాము. In the tribulation the Antichrist says, don't waste oil and wheat, don't waste oil. శ్రమల కాలమందు కూడా అంత్యక్రీస్తు చెప్పుచున్నాడు, గోధుమలను నూనెను పాడు చేయకుము అని. Why? ఎందుకు economy depends on oil. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ నూనె మీద ఆధారపడి ఉన్నది. Why India is always supporting Russia? ఎందునిమిత్తము భారతదేశం ఎల్లప్పుడూ యొక్క రష్యాని, they get oil from Russia very cheap rate. ఎందుకనగా భారతదేశము రష్యా నుండి ఎంతో తక్కువ ధరలో నూనెను పొందుకొనుచు ఉన్నది. Oil is very very important. అందుచేత నూనె ఎంతో ముఖ్యమైనది. And he was wasting it. అయితే ఈ యొక్క గృహ నిర్వాహకుడు దానిని పాడు చేసి వచ్చెను. Similarly wheat and barley as per Jewish culture. యూదుల ఆచార ప్రకారంగా ఈ యొక్క నూనె ఎవలు కూడా, that should not be spoiled. నూనె ఎవలను కూడా మనం పాడు చేయకూడదు. Why? Wheat is their meat. ఎందుకనగా ఈ యొక్క గోధుమలు వారి యొక్క ఆహారమై ఉన్నది. In all the world, సర్వలోకంలోనూ Ukraine was the only nation which produced more wheat. యుక్రెయిన్ మాత్రమే అధికమైన గోధుమలను పండించును. Yes, now Ukraine is now almost dazzled, and therefore wheat, the price of wheat has gone up. ఇప్పుడు యుక్రెయిన్ అధిక శాతము పాడు చేయబడి ఉన్నది కాబట్టి గోధుమల యొక్క ధర అధికమై ఉన్నది. It's a big loss to world economy on wheat. మొత్తంలో చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థ అంతటికి కూడా ఇది ఒక గొప్ప నష్టంగా ఉన్నది. So Bible also says wheat and oil are very important. అందునిమిత్తము బైబిల్ కూడా చెప్పుచున్నది నూనెయు గోధుమలు ఎంతో ముఖ్యమైనవి అని. Yes, these two things should not be wasted. ఈ రెండు కార్యములు మనం వ్యర్థం చేయకూడదు, పాడు చేయకూడదు. So stewards are the mysteries of the kingdom of heaven. దేవుని రాజ్యం యొక్క మర్మములుగా ఈ యొక్క గృహ నిర్వాహకులు నియమింపబడి ఉన్నారు. To put in one symbol for the doctrines and the truths. ఈ యొక్క ఉపదేశంలో సత్యములన్నిటి కూడా మీకు సాధారణమైన రీతిలో చెప్పవాలనంటే, and they must be very faithful in teaching the church the right truth at the right time. దేవుని యొక్క సంఘమునకు సరైన సత్యమును సరైన సమయంలో బోధించినటువంటి విషయంలో వారు నమ్మకముగా ఉండాలి. Among servants there are three groups. సేవకులలో కూడా మూడు విధములైన గుంపుల వారు ఉన్నారు. Some are hirelings. కొంతమంది casual workers. Morning they'll come, they do the work, evening they'll go back. కూలికి నియమింపబడిన వారు ఉదయకాలంలో వచ్చి సాయంకాలంలో వారు వెళ్ళిపోతురు. Then they'll go back. వారు సాయంకాలంలో వెళ్ళిపోతురు. Bond servants. ఇతరులు bond servants. కట్టు బానిసలు. Yes. They will love the master, remain in the house of the whole family, and they will serve him. కట్టు బానిసలు వారు యజమానుని ప్రేమించి యజమానునితోనే వారి జీవిత కాలం ఉండుటకు తీర్మానించుదురు. They will not leave their master and go away. యజమానుని విడిచిపెట్టి వారు వెళ్ళరు. In Abraham's family, అబ్రహాము యొక్క కుటుంబంలో 318 servants were born in his family to these bond servants. 318 మంది సేవకులు ఈ యొక్క కట్టు బానిసలకు జన్మించిరి. Understand? Do you understand what I say? నేను చెప్పినది మీకు అర్థమై ఉన్నదా? So we serve God in three ways. మనం దేవుని మూడు విధములుగా సేవించుచూ ఉన్నాము. Some people simply come and go. A good man will never go to police station, hospital and court. ఒక మంచి వ్యక్తి పోలీస్ స్టేషన్ కి, హాస్పిటల్ కి, కోర్టుకు వెళ్ళనే వెళ్ళడు. இந்த மூணு பாகத்தோட உலகத்திலே பாக்கியசாலி. ఈ మూడు స్థలంకి వెళ్ళిన వ్యక్తి లోకంలోనే ఎంతో ధన్యుడు. நீங்க போய்ட்டீங்க தப்பவே முடியாது. మీరు వెళ్ళినట్లయితే తప్పించుకొనలేరు. Trust in God, that's all. దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచుడి. We are born to, మనం ఎందుకొరకు జన్మించి ఉన్నామో, we are born to, சத்தமா சொல்லுங்க, ఎందుకొరకు జన్మించి ఉన్నామో, எப்படி வந்துரு போடு எப்ப வந்துரு போடு அதுக்கு நம்ம கால போடணும். Let it come at any time in any way. We are worried. ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు ఏలాగ వచ్చినప్పుడు కూడా పర్వాలేదు. మనం ఎത്രయో పిల్లங்க 23 వయసు కళ్యాణం కట్టి 24 వయసు పురుషితమా విన్న లైఫ్ జీవికరాంగ పరిశుద్ధమా జీవికరాంగ. లోకంలో అయితే how many sisters I know? లోకంలో అయితే వివాహమే 23 they get married, 24 husband died, 23 from 24 to 84 they live a holy life. 23వ వయసున వివాహం జరిగి 24వ వయసున భర్తను కోల్పోతున్నారు. ఆ దినము మొదలుకొని 84 సంవత్సరాల వరకు వారు ఎంతో పరిశుద్ధంగా జీవించుచూ ఉన్నారు. పురుషులాం జీవించ முடியாதா? భర్త లేకుండా జీవించలేరా? మనీ ఇల్లామ జీవించ முடியாதா? భార్య లేకుండా జీవించలేరా? சொல்லுங்க, முடியும். సాధ్యము. ఆండర్ నమ్మనుగా ఎలా முடியும்?
దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచినట్లయితే జీవించవచ్చును. Those who trust in God, everything is possible. దేవుని మీద మాత్రమే విశ్వసించే వారికి అన్నిటి సాధ్యమే. We are not speaking logics, we are not speaking some theories. మేము ఏదో తత్వములను లాజిక్లను మాట్లాడుటలేదు. Practical life. మనము అభ్యాసం, whether life or death, you trust in God. జీవమైనను మరణమైనను దేవుని మీద మాత్రమే మీ యొక్క నమ్మిక ఉంచుడి. The key of hell and death is in his hand. ఎందుకనగా మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నవి. పరలోకం கொண்டு போறது నరకத்துல అనుభవ చావి யார்ட்ட இருக்கு? అయ్యాడదా ఇருக்கு. మిమ్మల్ని పరలోకంకు కొనుపోటుకో లేక మరణంకు పంపించటయో తాళపు చెవులు ఎవరితో ఉన్నవి? அவர் விட்டுட்டு எங்கேயும் ஓடல அர்த்தமே கிடையாது. No sense at all. నమ్మిక పోయిరు. ఆయనను విడిచి వేరే ఒక దగ్గరకు పరిగెత్తినట్లయితే ఏ ప్రయోజనం ఉండదు. Don't go to 3 places. 3 స్థానములకు మనం వెళ్ళనే కూడదు. என்ன సంభవించబోయే వలియ కాపాడుకోవాలని ధైర్యం పోయారు. ఏమి సంభవించనో చూసుకుందునని చెప్పి కొంతమంది వెళ్ళిపోదురు. Such confidence and such a great faith, otherwise you will be a loser. You will lose, sorry to say. అట్టి ధైర్యము అట్టి విశ్వాసము లేనట్లయితే మీరు ఒక పరాజయునిగా మారుదురు. Don't even condemning you. I am not condemning you. మీ మీద నేను నేరం మోపుటలేదు. If you lack in faith, I'll pray God increase their faith. మీరు ఒక విశ్వాసంలో కొరతగా ఉన్నట్లయితే ప్రభువా వారి యొక్క విశ్వాసమును వృద్ధి చేయమని నేను ప్రార్థన చేయుదును. Truth I have to preach. అయితే నేను సత్యమును బోధించాలి. I am a steward. ఎందుకనగా నేను ఒక గృహ నిర్వాహకుడిని. I must give you the right meal at the right time. సరియైన సమయంలో సరియైన ఆహారంను భోజనంను మీకు ఇవ్వవలెను. Right. So 2 things were wasted. 2 కార్యములు వ్యర్థమయ్యెను. Yes. Now who is the waster? ఎవరు దానిని పాడు చేసినది? Who will waste things? ఎవరు వస్తువుల ఆస్తిని పాడు చేయను? Bible says the slothful man is a good waster of is a brother of a waster. ఈ యొక్క సోమరి పాడు చేయు వాడికి సహోదరుడు అని బైబిల్ చెప్పుచూ ఉన్నది. Yes, if you take the words read. A slothful man is a brother to a waster. సోమరి పాడు చేయవానికి సహోదరుడు. So a slothful man will always be wasting goods. He can never save goods. సోమరి ఎల్లప్పుడూ కూడా వస్తువులను పాడు చేస్తూ ఉంటును. Yeah. So God has entrusted in our hands the truth, the doctrines. దేవుడు మన చేతికి సత్యములను, the grace, the power, the anointing, these are all God given assets to his children. కృపలు, అభిషేకము, సత్యములు, ఉపదేశములు దేవుడు మనకు అప్పగించినటువంటి ఆస్తులుగా సంపాదముగా ఉన్నది. And he has given it all to us that we may profit wherewithal. అతడు లాభమును సంపాదించుకునే నిమిత్తమే వాటన్నిటిని మనకు అనుగ్రహించిరి. If you are given 5 talents, God says trade with it and gain profit. 5 తలాంతులు మీకు ఇవ్వబడినట్లయితే దేవుడు ఏమి కోరుచున్నారనగా 5 తలాంతులతో నువ్వు వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించుము అని. If I given 1 pound, trade with it and gain many more pounds. 1 తలాంతు మీకు ఇవ్వబడినట్లయితే దానితో వ్యాపారం చేసి అధికమైన వాటిని సంపాదించుము. So grace is God's asset. Asset means సంపత్తి. కృప అనినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి లేక సంపద. Grace is God's asset. కృప దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి. శక్తి కూడా దేవుడు ఇచ్చినటువంటి character is God's asset. స్వభావము దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి. Anointing is God's asset. అభిషేకము కూడా దేవుని యొక్క ఆస్తి. God's asset. శక్తి అధికారం కూడా దేవుని యొక్క ఆస్తి. God's asset. తెలివి కూడా దేవుని యొక్క ఆస్తి. All the gifts and talents whatever God has given you, God's assets. దేవుడు ఇచ్చినటువంటి కృపలు వరములు అన్నీ కూడా ఆయన యొక్క ఆస్తులు. You should not waste it. వాటిని మనం పాడు చేయకూడదు. You must work on it and be profitable. వాటితో మనం పని చేసి లాభకరంగా ఉండాలి. That's what God wants. అదే దేవుడు కోరుకొనుచు ఉన్నారు. So why the oil and wheat? What is the meaning of oil and wheat? ఎందుకు ఈ యొక్క నూనె గోధుమలు అనగా అర్థం ఏమిటి? There are spiritual significance for oil and for wheat. నూనెకు గోధుమలకు ఆత్మీయ అర్థములు ఉన్నవి. The prodigal son was a big waster. తప్పిపోయిన కుమారుడు ఎంతగానో పాడు చేసెను. Bible says, బైబిల్ ఈ విధంగా చెప్పుచూ ఉన్నది. in Luke 15 chapter, లూకా 15వ అధ్యాయము, he wasted his father's goods. అతడు తన తండ్రి ఆస్తిని అంతా కూడా దుర్వ్యాపారం వలన పాడు చేసెను. Luke 15:13, లూకా 15వ అధ్యాయము 13వ వాక్యము, he confessed to his father, తన తండ్రితో ఇలాగున ఒప్పుకోలు చేసెను. I sinned against you and against heaven. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. I wasted my goods by riotous living. Riotous living, one word is used in English. దుర్వ్యాపారము వల్ల పాడు చేసెను. Riotous living means దుర్వ్యాపారం అనగా by excessive expense. అధికముగా ఖర్చు చేయటం మూలముగా. By excessive expenses. ఖర్చు చేయవలసిన దానికంటే అధికముగా ఖర్చు చేయటం మూలముగా. And unrestrained way of dealing things. Unrestrained means uncontrollably doing things. అదుపు లేకుండా, ఎటువంటి నియంత్రణ లేకుండా కార్యములన్నిటిని చేయటం మూలముగా. Expensive, excessive, unrestrained. ఎంతో విలువ చెల్లించి. Excessive means you see more than enough. అధికముగా అనగా చేయవలసిన దానికంటే అధికమైన రీతిలో ఖర్చు చేయటం మూలముగా.
excessive. అధికమైన రీతిలో వాక్యాలను తెచ్చును. విశ్వాసం இருந்தாலும் don't spend excessively. excess ன்னா தேவைக்கு அதிகமா செலவாகாத. నీవు సేవకుడివైనను విశ్వాసుడివైనను అవసరం కంటే అధికంగా ఖర్చు చేయకూడదు. சொல்லுங்க. தேவைக்கு அதிகமா செலவாகக்கூடாது. 10000 ரூபாய் சம்பளமா இருந்தா 8000 ரூபாய் செலவாக்கணும், 2000 ரூபாய் பேங்க்ல போடணும். అలా கையில வச்சிருக்கணும். అది అవసరం కంటే అధికంగా ఖర్చు చేయకూడదు. 10,000 రూపాయల జీతం అయినట్లయితే 8,000 ఖర్చు చేసి 2,000 మీరు బ్యాంకులలో ఉంచుకోవాలి. So for we must always have a restraint over our expenses. control. ఎల్లప్పుడు మన యొక్క ఖర్చులలో మనకు ఒక అదుపు ఉండాలి. సెలవుకి ఒక కంట్రోల్ இருக்கணும். ఖర్చుకి ఒక అదుపు ఉండాలి. And the control economy is very important for every family and every person. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కుటుంబంలో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను if you don't learn the principle, you'll become a borrower. మీరు వీటిని నేర్చుకున్నట్లయితే మీరు బిచ్చమెత్తుకునే వారుగా మారుదురు. Very soon you'll become a debtor. ఎంతో త్వరలో మీరు అప్పు గల వారిగా మారుదురు. Once you become a debtor, then you'll become a slave. అప్పు చేసినట్లయితే మీరు దాసునిగా త్వరలో మారుదురు. You lose your peace. మీ యొక్క సమాధానంను కోల్పోదురు. Understand me? So be very very careful. Don't spend. Tell me 3 things. కత్తకుడు జ్ఞానத்துல இந்த வேலை எல்லாம் நடக்கும். ఇలాగంతా చేసే పాస్టర్ యొద్దకు ప్రార్థన చేయించుకుంటూ రాకూడదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి డబ్బులో ఆయన ఇచ్చినటువంటి తెలివిలో మీరు జీవించడం నేర్చుకోవాలి. 5 రూపాయలు వరమానం ఉள்ள என்ன பண்ணுவான்? 5 రూపాయలు జీతం కలిగిన వారు ఏమి చేదురు? 7 రూపాయకి వీడు వాడికి எடுப்பாங்க. 7 రూపాయలు ఉన్నటువంటి ఇళ్లను కిరాయికి తీసుకుందు, అద్దెకి తీసుకుందురు. அந்த 2 రూపాయకి என்ன பண்ணுவா? కడ వాంగணும். ఆ 2 రూపాయలు ఏం చేదురు? అప్పు తీసుకుందురు. அதுக்கு వడ్డీ ఏరం. దానికి వడ్డీ చేరును. சரியா சொல்ல சரியா தப்பா? నేను చెప్పినది సరియేనా? మనకు 5 రూపాయలు వరమానం இருந்தா 2 రూపాయకి వీడు వాడకి పోదు. 5 రూపాయల జీతం ఉన్నట్లయితే 2 రూపాయలకు మాత్రమే మీరు ఇంటిని అద్దెకి తీసుకోవాలి. 10,000 సంబళం చెన్నా 1.5 లక్షలకు మోటార్ సైకిల్ వాంగాదా? సైకిల్ పో. 10 రూపాయల జీతం ఉన్నట్లయితే 1.5 లక్షతో మీరు మోటార్ సైకిల్ కొనకూడదు, సైకిల్లో వెళ్ళాలి. బ్యాంకులో కడం எடுத்துட்டு 30 లక్షల కారు వాంగాదా? బ్యాంకులలో అప్పు తీసుకొని 30 లక్షల కారు కొనకూడదు. సరే. సో your life never depends on the things that you possess. మీరు సంపాదించినటువంటి వస్తువుల మీద మీ యొక్క జీవితం ఆధారపడి ఉండదు. வருமானத்துக்குள்ள செலவு செய்ய படிக்கிறவன் தான் ஞாని. వారికి వచ్చినటువంటి రాబడిలో జీవించినటువంటి వ్యక్తియే జ్ఞాని. Those who spend unrestrainably, అదుపు లేకుండా ఖర్చు చేయవాడు, they'll become a pauper. పాపర్నా ఉన్నలమాయిరువాం. అతడు ఏమీ లేని వానిగా మారును. That's what happened to the prodigal son. అదే తప్పిపోయిన కుమారునికి సంభవించి ఉన్నది. Bible say he lived a righteous life. అతడు దుర్వ్యాపారం చేసినని బైబిల్ చెప్పుచూ ఉన్నది. That means excessive expense. అధికంగా అతడు ఖర్చు చేసెను. Expensive way of doing things. విలువైన వస్తువులను కొనెను. Uncontrollably he spent. అదుపు లేకుండా ఖర్చు చేసెను. Very soon he became a pauper. అతి త్వరలో ఏమీ లేని వానిగా మారెను. So why there are many poor people in our church? ఎంత నిమిత్తం మన సంఘంలో అధికమైన బీదవారు ఉన్నారు. Make way a calculation, they don't know how to live. నేను ఎలాగో వారిని లెక్కించుచున్నాను అనగా వారికి ఏ విధంగా జీవించాలి అని తెలియటలేదు. One reason. ఒక కారణము. Second reason. రెండవ కారణం ఏమనగా సోంబేరిలు. వారు సోమరులు. యారు? ఎవరు? రెండు జాతి వరాను ఉరుపడారు. ఈ రెండు జాతి వారు ఎన్నడూ కూడా సరి చేయలేము. నెగరు సైడ్ when somebody comes to beg, don't give them food. ఎవరైనా don't give him bread. ఎవరైనా రొట్టె అడుక్కుంటూ వచ్చినట్లయితే వారికి ఇవ్వకూడదు. When somebody comes to beg, don't give him say bread. భిక్షమెత్తుకొనుటకు ఎవరైనా వచ్చినట్లయితే మీరు వారికి ఎటువంటి ఆహారం పెట్టకూడదు. நான் நினைச்சேன் என்னடா பிரைம் மினிஸ்டர் இவ்வளவு கடுமையா இருக்கிறார். அடுத்த வாசனை சந்தோஷமாச்சு. give him a job. ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఈ విధంగా చెప్పి ఉన్నారు, భిక్షమెత్తుకొనుటకు ఎవరైనా వచ్చినట్లయితే వారికి ఆహారం పెట్టకూడదు, వారికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి ఉన్నాడు. பிச்சைக்காரனுக்கு பிச்சை கூட படிச்சிட்டீங்கன்னா அவன் ஜென்மத்துல என்ன பண்ண மாட்டான்? வேலை செய்ய மாட்டான். ఒక భిక్షగానికి భిక్షమిచ్చుటను అలవాటు చేసినట్లయితే అతడు తన జన్మలో కూడా పని చేయటను అలవాటు చేసుకున్నాడు. అది భిక్షమెత్తుకొనుటకు అతడు అలవాటు పడును. ఊరికనే తిని పడుకుంటకు అలవాటగును. బైబిల్ పౌలు சொல்றாரு ஒருவன் வேலை செய்யாமல் இருந்தால் புசிக்க கூடாது. బైబిల్లో పౌలు చెప్పుచున్నాడు, ఎవడైనా పని చేయ నొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు. నీ ఆండోడ కేటు వేల వాంగணும். మీరు దేవుని అడిగి ఉద్యోగం సంపాదించాలి. அந்த విశ్వాసం వలనమానా ఆ యొక్క విశ్వాసంలో మీరు వృద్ధి చెందాలి అంటే నేను బాంబేకి 18 సంవత్సరాల వయసులో వెళ్ళి ఉంటిని. all God's ways. He took me. దేవుడే నన్ను నడిపించెను. For 3 years I couldn't get a job. మొదటి 3 సంవత్సరాలు నేను ఏ ఉద్యోగంను పొందలేకపోతిని. I suffered without food for 5 days.
5 దినములు ఆహారం లేక నేను కష్టపడి ఉంటిని. நான் 5 நாளுக்கு சாதாரண பட்டினியா இருக்கும்போது என் முன்னாள் தங்குற வீட்டுக்காரர் நாய்க்கு சோறு போடும். ஐயோ கர்த்தாவே இந்த நாய்க்கு சோறு கிடைக்காதுன்னு நான் ஜெபம் பண்ணேன். 5 దినములు నేను ఆహారం లేక కష్టపడుచు ఉండగా మా యొక్క ఇంటికి ఎదురుగా ఉన్నవారు కుక్కకి ఆహారం పెట్టుదురు. నేను అప్పుడు ప్రార్థించాను, ప్రభువా కుక్కకు దొరికినటువంటి ఆహారమేనో నాకు దొరకదా అని. I wondered, I am praying from childhood, I am living for you, I am praying daily, why don't you give me a job? నేను ఎంతగానో ఆశ్చర్యపడి ఉన్నాను, నా యొక్క చిన్న ప్రయాణం నుండి నీ కొరకు నేను జీవించుచున్నాను కదా, నాకెందుకు ఆహారం దొరకటలేదు అని. ఆంట చెన్నారు మొదట దేవుని రాజ్యத்தை నీతిని తేడు. ప్రభువు చెప్పి ఉన్నాడు, మొదట దేవుని యొక్క రాజ్యమును దాని యొక్క నీతిని వెతుకుము అని. Then I thought, okay, all right. అప్పుడు నేను సరే ఇదంతే సరి అని తెలుసుకున్నాను. నేను ప్రతి దినము ఈ యొక్క వాక్యమును పెట్టి ప్రార్థించితిని. I never received anointing then. అప్పటికి నేను అభిషేకం పొందలేదు. I told God, నేను అప్పుడు దేవునితో చెప్పి ఉన్నాను, okay then I don't want job, give me an anointing. సరే నాకు ఉద్యోగం వద్దు, నాకు అభిషేకం ఇమ్ము. I told many times అనేక నేను ఏ విధంగా అభిషేకం పొందుకొని ఉన్నానని నేను అనేక మార్లు మీకు చెప్పి ఉన్నాను. When God gave me the anointing, దేవుడు నాకు అభిషేకం ఇచ్చినప్పుడు He gave me language, దేవుడు నాకు భాషను ఇచ్చింది, qualification, ఇతర అర్హతలు, all type of efficiencies, ప్రతి ఇతర ప్రవీణతలు. And after that in 7 years I worked in 13 places. అటు తర్వాత 7 సంవత్సరములలో 13 స్థలములలో నేను ఉద్యోగం చేసేదిని. From every place promotion. ప్రతి స్థలం నుండి నాకు ఒక పదోన్నతి లభించెను. No demotion. పదవికి నాకు ఎటువంటి భంగము కలగలేదు. No other extra qualities other than my high school certificate. హై స్కూల్ సర్టిఫికెట్ తప్ప నాకు ఎటువంటి ఒక విద్యా అర్హత లేదు. Did not God lead me? దేవుడు నన్ను నడిపించలేదా? சொல்லுங்க. You know, people used to surprise at me. They used to say he is a postgraduate. Some people used to say he is surgeon. How that came? జనులందరూ నన్ను చూసి, once you become spiritual, God will take care of all your material needs. 100% guarantee from my life. మీరు ఆత్మీయంగా ఉన్నట్లయితే దేవుడు మీ యొక్క కార్యములన్నిటిని కూడా 100% బాధ్యత వహించుదురు. It is our right. అది మన యొక్క హక్కు. పురిదా ఒక వేల వాంగేది ఒక రైట్. ఉద్యోగం సంపాదించడం మీ యొక్క హక్కు. It is your right. You claim that. చదివి పాస్ అవ్వటం మీ యొక్క హక్కు, అది మీరు అడగాలి. You know, I was very poor in mathematics. నేను మ్యాథమెటిక్స్ లో ఎంతో నాకు మ్యాథమెటిక్స్ రాకుండా ఉండెను. In the board exam I thought I will not get even 30% marks. బోర్డ్ ఎగ్జామ్ లో నాకు 30% మార్కులు కూడా రావని నేను తలంచితిని. I scored 94%. నేను 94% సంపాదించితిని. Life's highest mark in my lifetime. నా యొక్క జీవిత కాలంలోనే అదే నేను పొందినటువంటి అధికమైన మార్కులు. 3 days I fasted and prayed. 3 దినములు నేను ఉపవాసించి ప్రార్థించితిని. ఎందుకు? మ్యాథ్స్లో పాస్ అవ్వను. ఇంకా పాటర్ చేయి దువా కరో. పేపర్లో పడుంగ, హాల్ టికెట్లో పడుంగ, రోడ్ నీ జెబిచి ఎలా కార్యం వాంగணும். కడదేలు. పేపర్లో ప్రార్థించండి, హాల్ టికెట్ మీద చేయి పెట్టి ప్రార్థించండి. ಎಲ್ಲ పాస్టర్ పిచ్చర్ కందరు. అన్ని పాస్టర్ యొద్దకు తీసుకొని వచ్చుదురు. నీ యొక్క విశ్వాసం ఎక్కడికి వెళ్ళినది? మూలలమ జీవికూడదు. బుర్ర లేకుండా జీవించకూడదు. If you please God in every walk of your life, God will give you extraordinary wisdom, knowledge, abilities. Whatever you need to live in the word, He will give you. I am a perfect example for that. నీ ప్రవర్తన అంతటిలో నీవు దేవుని ప్రియపరచడలా నీకు కావాల్సినటువంటి తెలివిని, వివేకమును, జ్ఞానమును అంతటిని దేవుడు నీకు అనుగ్రహించుదురు. Because these are all my experience. నేను ఎంతో లోక ప్రకారంగా మాట్లాడుచున్నాను, ఎందుకనగా ఇవన్నీ నా అనుభవములు. In my lifetime I never prayed for money. నా జీవిత కాలం అంతటిలో కూడా నేను ఒక్క మారు కూడా డబ్బు కొరకు ప్రార్థించలేదు. Not that I don't ask, I never prayed for money. నేను ఎవరిని అడగలేదు, డబ్బు కొరకు ప్రార్థించడం లేదు. I tell God, if you want, give me. I don't need money. I don't have money. ప్రభువా మీకు అవసరమైతే నాకు ఇవ్వండి, నాకు అవసరం లేదు. எனக்கு எதுக்கு பணம்? నాకెందుకు డబ్బు? 5 కిలో అరిసి 1 కిలో పరుపు இருந்தா ஒரு மாசம் போயிடும். 5 రూపాయలతో బియ్యం కొనుక్కొని కొంచెం పప్పు కొనినట్లయితే ఒక నెల అంతా కూడా నేను భుజించుదును. I claim one promise. నేను ఒకే ఒక వాగ్దానం నాకు చూపించుదును. Bible says, బైబిల్ ఏమి చెప్పుచున్నది? the righteous, the children of the righteous have never begged for bread. నీతిమంతుడు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు. நீங்க ஆவிக்குறவா இருந்தா ஜெபிக்கும் விசுவாசம் பழகுனா எல்லா கஷ்ட நஷ்டம் போயிடும். வேலையும் கிடைக்கும், படிப்பு பாஸ் பண்ணுவீங்க, ஆரோக்கியம் கிடைக்கும், சுகம் எல்லாம் ஆர்டர் கொடுப்பாரு. మీరు ప్రార్థించి சரியில்ல அது எங்க தொந்தரவு பண்றீங்க? ప్రార్థించి విశ్వాసంలో ఎదిగినట్లయితే మీకు ఉద్యోగం దొరుకును, మీరు చదువులో పాస్ అగుదురు, అన్నీ కూడా మీకు దొరుకును. అది సరైన చలనం కైతి కాటంగల. నీకు చలనం సరిదాం పాస్టర్. మీరు చెప్పినది అంతే కూడా సరే పాస్టర్ అని చెప్పినంత నన్ను ప్రియపడితే తెలవండి, ఉண்மையான சொல்லுங்க. నన్ను ప్రియపరచకూడదు, నేను చెప్పినంత సరే అని చెప్పి వారి చేతులెత్తి చూపించండి. చూపించండి. Your life is right with God, He will provide all your needs. మీ జీవితంలో దేవునితో మీరు సరిగ్గా ఉన్నట్లయితే మీ అవసరతలన్నిటి కూడా దేవుడు మీకు అనుగ్రహించుదురు. You don't have to request, you can claim that. మీరు హక్కు చూపించవచ్చును, మీరు బ్రతిమలాడనక్కరలేదు. That faith you must have. అట్టి విశ్వాసం మీకు ఉండాలి. So don't live excessive life. అందునిమిత్తం అవసరానికి మించిన జీవితం చేయకూడదు. Don't use expensive things. విలువైన వస్తువులను ఉపయోగించకూడదు. Don't spend anything
Anything uncontrollably. Only what necessity do. అదుపు లేకుండా దేనిని కూడా ఖర్చు చేయకూడదు, అవసరానికి మాత్రమే మనం ఉపయోగించాలి. Righteous living will make you a pauper. దుర్వ్యాపారము నిన్ను ఏమీ లేని వానిగా మార్చును. எல்லாரும் சொல்லுங்க, righteous living will make you a pauper. Proverbs 33:24. సామెతలు 33:24. Yes. A righteous living will make you a pauper. దుర్వ్యాపారము నిన్ను ఏమీ లేని వ్యక్తిగా మార్చును. So don't waste anything. ఏది కూడా పాడు చేయకూడదు. Whatever necessary that God will provide you. ఏమి అవసరమో దేవుడు మీకు వాటన్నిటి కూడా అనుగ్రహించుదురు. Now come to the point. ఇప్పుడు మనం అంశంలోకి వచ్చేద్దాము. What does oil speak of? ఆత్మీయ రీతిలో యొక్క నూనె దేన్ని చూపెట్టుచు ఉన్నది? Note on 5 verses. 5 వాక్యములను రాసుకొనుడి. Psalm 23:5. 23వ కీర్తన 5వ వాక్యము. Psalm 89, 20 and 27. 89వ కీర్తన 20, 27 వాక్యములు. Psalm 92 verse 10. 92 కీర్తన 10వ వాక్యము. Psalm 141 verse 5. 141వ కీర్తన 5వ వాక్యము. Psalm 45 verse 7. 45వ కీర్తన 7వ వాక్యము. How many verses you noted? ఎన్ని వాక్యములు మీరు రాసుకొని ఉన్నారు? 6. 5. All right, 5. In 23:5, oil speaks about abundant life. 23వ కీర్తన 5వ వాక్యంలో ఈ యొక్క నూనె అనేటువంటిది సమృద్ధి కలిగిన జీవితంలో చూపెట్టుచు ఉన్నది. In Psalm 89, holy oil. 89వ కీర్తన పరిశుద్ధ తైలము. In 92, fresh oil. 92వ కీర్తన కృత తైలము. 141, excellent oil. 141 కీర్తనలో శ్రేష్టమైన తైలము. In 45, gladness, oil of gladness. 45వ కీర్తనలో ఆనంద తైలము. Bible speaks about these 5 types of oils. బైబిల్ ఈ 5 విధములైన తైలములు లేక నూనెల గురించి మాట్లాడుచూ ఉన్నది. In 23:5, David says, 23వ కీర్తన 5వ వాక్యంలో దావీదు ఇలాగ చెప్పుచూ ఉన్నాడు. He anointed my head with oil, my cup runs over. నా యొక్క తలని ఆయన తైలముతో అభిషేకించి నా యొక్క గిన్నె పొర్లి పారుచూ ఉన్నది. Cup means life. నా యొక్క గిన్నె అని చెప్పినప్పుడు మన యొక్క జీవితము. Cup means life experience. గిన్నె అని చెప్పినప్పుడు జీవిత అనుభవములు. In Gethsemane, Jesus prayed, if it is thy will, remove this cup. గెత్సెమనేలో యేసు ఈ విధంగా ప్రార్థించిరి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని. What is cup there? అక్కడ గిన్నె అనగా ఏమిటి? The event I had to go through. అతడు వెళ్ళవలసినటువంటి ఆ యొక్క suffering I had to go through. నేను వెళ్ళవలసినటువంటి శ్రమ. The life I had to go through. నేను వెళ్ళవలసినటువంటి ఒక జీవితము. That is cup. అదే ఒక గిన్నెగా ఉంటేను. When God anoints her head with oil, దేవుడు నీ యొక్క తలను ఆయన నూనెతో అంటినప్పుడు అభిషేకించినప్పుడు your cup will run over, your life will be abundantly running over. నీ యొక్క గిన్నె నిండి పొర్లును, నీ యొక్క జీవితము అభివృద్ధి నొందును. Therefore the first verse he says, the Lord is my shepherd, I shall not want. అందునిమిత్తం మొదటి వాక్యంలో చెప్పుచున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కర్తర్ మేప్రారికిరార్ నా తాచడేన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. He anoints my head with oil, my life is running over. నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె పొర్లి పారుచూ ఉన్నది. ఎల్లరూ అభిషేకం పెట్టుకొల్లుங்க, your life మారుం, your life will change. అందరూ అభిషేకం పొందుకొనుడి, అప్పుడు నీ జీవితం అంతా కూడా మారును. My personal experience, after receiving the anointing, my life totally changed. నా యొక్క వ్యక్తిగత అనుభవం అది. నేను అభిషేకం పొందిన తర్వాత నా జీవితం అంతా కూడా మారిపోయెను. God gave me wisdom, God gave me knowledge. దేవుడు నాకు తెలివిని వివేకమును అనుగ్రహించిరి. You know how I learned typing? ఏ విధంగా నేను టైపింగ్ నేర్చుకొని ఉన్నానో మీకు తెలియనా? I saw one typewriter took a A4 paper and note on all the buttons. At home on the paper I learned typing. ఒక టైప్ రైటర్ ని చూసి ఒక పేపర్లు పెట్టుకొని ఆ బటన్లన్నిటిని నేను ఒక పేపర్ మీద గీసుకొని ఇంట్లో నేను వాటిని నేర్చుకొని ఉంటిని. Yes, I prayed to God, you taught David's fingers to fight, teach my fingers to type. God gave me grace. ఏ విధంగా దావీదు యొక్క వేళ్ళకు నువ్వు యుద్ధము నేర్పి ఉన్నావో నా యొక్క వేళ్ళకు టైపింగ్ నేర్పించుమని నేను ప్రార్థించున్నాను. దేవుడు నాకు నేర్పించిరి. I experienced faith in every detail of my life. నా యొక్క జీవితంలో ప్రతి ఒక్క చిన్న కార్యంను కూడా నేను నేర్చుకొని అనుభవించి ఉన్నాను. Small matters also I learned by faith. చిన్న చిన్న కార్యములు కూడా నేను విశ్వాసంతో నేర్చుకొని ఉంటిని. Therefore I speak about faith very boldly. You may not have that experience. అందుకొరకు నేను విశ్వాసం గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడుచున్నాను. మీకు అట్టి అనుభవం ఉండలేకుండా when the anointing comes, ఒక మారు అభిషేకం వచ్చినట్లయితే God gives everything whatever we need. దేవుడు మనకు అవసరమైన వాటన్నిటి కూడా అనుగ్రహించుదురు. I never knew how to put the paper in the typewriter. ఏ విధంగా ఈ టైపింగ్ మెషిన్ లో పేపర్ పెట్టవలెను కూడా నాకు తెలియదు. I asked God to teach me, Lord. నాకు బోధించమని నేను దేవుని అడిగితిని. God taught me. దేవుడు నాకు బోధించిరి. In 1 week's time, ఒకే వారములో I typed a letter of my own language and gave to him. Boss he gave me a salute. Within 1 week I became a masterman, he said. సొంత భాషలో నేను ఒక ఉత్తరమును టైప్ చేసి నా యొక్క బాస్ గారికి ఇచ్చి ఉన్నాను.
ఆ బాస్ గారు నాకు సెల్యూట్ చేసి ఉన్నారు. ఎవరు నాకు నేర్పించి ఉన్నారు? God taught me. దేవుడు నాకు బోధించిరి. Hours together and speak about my experience, what I received from God. గంటల కొలదిగా నేను దేవుని యొద్ద నేను పొందుకునే అనుభవంలో నేను మాట్లాడగలను. Even today the mission nobody says Joyce high school out. ఈ మిషన్ లో ఈ దినం వరకు కూడా పాస్టర్ గారు హై స్కూల్ మాత్రమే చదివి ఉన్నారని ఎవరు కూడా చెప్పరు. Who gave the qualification? ఎవరు నాకు ఈ అర్హతలన్నీ ఇచ్చిరి? God through the power, God through the anointing. దేవుడు ఆయన యొక్క శక్తి ద్వారాను అభిషేక మూలంగాను எல்லா பிள்ளைகளும் அபிஷேகம் பெற்றுக்கொள்ளணும். Together with their God give everything. ప్రార్థన చేసి అభిషేకం పొందుకొనుడి. అభిషేక మూలంగా దేవుడు మీకు సమస్తమును ఇచ్చుదురు. God will approve you only when you receive the anointing. Heaven will never adjust you. మీరు అభిషేకం పొందినప్పుడు మాత్రమే దేవుడును మరియు పరలోకము మిమ్మల్ని అంగీకరించును. విశ్వాసం ఉందని పిల్లలు இருந்தாலும் சரி பேர పిల్లలు இருந்தாலும் சரி అభిషేకం అల్లాமல் పరలోకం వాళ్ళని అంగీకరించவே చేయరు. అభిషేకం లేనట్లయితే మీరు ఎవరుగా ఉన్నప్పటికీ కూడా పరలోకం మిమ్మల్ని అంగీకరించదు. ఎన్న ప్రశ్నలు లైఫ్ లో వందాలు యాస్ ద లార్డ్ గివ్ an anointing. ఏ సమస్య మీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క అభిషేకం అడగండి. దేవుడు మీ యొక్క సమస్యను తీర్చుదురు. I experience everything through the anointing. అభిషేకం మూలంగా నేను అన్నిటిని అనుభవించి ఉంటిని. Even today we pray in the spirit only. ఈ దినమున నన్ను ప్రార్థించమని అడిగినప్పటికీ కూడా నేను ఆత్మలోనే ప్రార్థించుదును. I never pray like the dumb people. புரியுதா? అర్థమవుతున్నదా? நீங்களா கேட்டு வாங்கணும். நீங்களும் கடவுள் பிள்ளைங்க தான். మీరు కూడా దేవుని పిల్లలే. మీరే ఆశీర్వాదం అడిగి పొందుకోవాలి. புரியுதா? అర్థమవుతున్నదా? எனக்கு ఆర్డర్ கொடுக்கறவன் உனக்கு தர மாட்டாரு. Father gives equal ratio of his property to the children. దేవుడు తండ్రి సమానంగా తన పిల్లలకు ఆస్తి పంచి ఇచ్చును. அதனால எல்லாரும் கேட்டு வாங்க ஆண்டவர்ட்ட. అందునిమిత్తం అందరూ కూడా దేవుని యొద్ద అడిగి పొందుకోవాలి. Be good believers. మీరు మంచి విశ్వాసులు. Yes, always don't come to the pastor. ఎల్లప్పుడూ పాస్టర్ యొద్ద రాకూడదు. గౌరవము ఘనత. When I go home I used to tell my father to pray for me. మర్యాద. నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా తండ్రి గారిని నాకు ప్రార్థించమని అడుగుదును. So you must work out your own faith. నీ యొక్క విశ్వాసంలో నువ్వే పెంపొందించుకోవాలి. Jesus always used to rebuke his disciples. How long will I be with you? యేసు ఎల్లప్పుడూ శిష్యులను చూసి అవిశ్వాస తరుణ మాతో ఎంతకాలం ఉంటుదును అని. దానికి అర్థం ఏమిటి? எப்போதும் శిష్యులు యేసువిట పిచ్చడికి வரக்கூடாது. ఎల్లప్పుడూ శిష్యుల వలె యేసు యొద్ద భిక్షమెత్తుకున్న వారి వలె రాకూడదు. మీ యొక్క విశ్వాసంను మీరే అభ్యాసం చేసుకోవాలి. That's what he wanted from them. అదే ఆయన వారి యొద్ద నుండి ఆయన ఎదురు చూశాడు. అందునిమిత్తం ఈ యొక్క ఉపదేశంను మీకు బోధించుచున్నాను. God can give you an abundant life through the anointing of the Holy Spirit, oil. అభిషేకము మూలంగా నూనె అని విస్తారమైన అభివృద్ధిని జీవితానికి ఇచ్చును. Holy oil. 89వ కీర్తన పరిశుద్ధ తైలము. When God anointed David with holy oil, దేవుడు దావీదును అభిషేక తైలముతో పరిశుద్ధ తైలంతో అభిషేకించెను. The following words say he gave him victory over all his enemies. తన యొక్క శత్రువులందరి మీదట దేవుడు దావీదుకు జయం అనుగ్రహించెను. Psalms 92. 92వ కీర్తన. David again say he anointed my head with fresh oil. కొత్త తైలంతో నా తలను ఆయన అంటి ఉన్నారు. And the following words says strength. God gave you strength through fresh oil. కొత్త తైలంతో ఆయన నాకు బలం ఇచ్చి ఉన్నారని కింది వాక్యంలో చెప్పి ఉన్నాడు. With the fresh oil God gave him the strength like an unicorn. కొత్త తైలం వల్ల గురుపోతుకు కలిగినటువంటి బలమును ఆయన దావీదుకి ఇచ్చెను. So that he can fight against all the odds whatever that comes against him in his life. తన జీవితంలో ఆయనకు విరోధంగా వచ్చిన వాటన్నిటికీ కూడా విరోధంగా యుద్ధం చేయటం మితము. In Psalm 141 141వ కీర్తనలో he speaks about excellent oil. శ్రేష్టమైన తైలం గురించి చెప్పుచూ ఉన్నాడు. What is excellent oil? ఈ యొక్క అతి శ్రేష్టమైన తైలం ఏమిటి? David says, దావీదు చెప్పుచూ ఉన్నాడు, let the righteous smite me, let the righteous smite me. నీతిమంతులు నన్ను కొట్టనిమ్ము. It shall be an excellent oil. అది నాకు తైలాభిషేకంగా ఉండును. What does it mean? దాని అర్థం ఏమిటి? When the righteous people, నీతిమంతులు, when the senior people, నీ పైన అనుభవం కలిగిన వారు, పాస్టర్లు, when they rebuke you, నిన్ను గద్దించినప్పుడు, for correctness of your life, నీ యొక్క జీవితము సరిదిద్దు నిమిత్తము, don't feel bad. దుఃఖించకూడదు. You are all our brethren. మీరందరూ కూడా నా యొక్క సహోదరులే. You have come here not to hear my reproof. నా యొక్క గద్దింపు మాటలు వినుటకు మీరు ఇక్కడికి రాలేదు. You have come to come for blessings. మీరు ఒక ఆశీర్వాదం నిమిత్తమే ఇక్కడికి వచ్చి ఉన్నారు. The reproof also can be converted into a blessing. ఈ గద్దింపు మాటలు కూడా, గద్దింపులు కూడా మీకు ఆశీర్వాదంగా మారును. It also can turn it to be a blessing. ఇవన్నీ కూడా ఆశీర్వాదంగా మీకు మారవచ్చును. Therefore he says, my head did never resist it. అందునిమిత్తము నేను దానిని ఎదిరించును అని దావీదు చెప్పుచూ ఉన్నాడు. The rebuke of the righteous, it is an excellent oil to my head. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము. Therefore whenever I find anybody committing mistake, I outrightly rebuke them to the face.
ఎవరైనా తప్పు చేయటం నేను కనుగొనినట్లయితే నేను వారికి ముఖం మీదనే వారిని గద్దించుదును. ఎందుకు నక్క అని చెప్పి ఉన్నాడంటే ఈ యొక్క నక్క రెండు విధములుగా క్రియ చేయను. అతడు యూదుడు కాదు, రోమీయుడు కూడా కాదు, అతడు ఒక యూదుల యొద్దకు వెళ్తే యూదుడు అని చెప్పుచున్నాడు, రోమిల యొద్దకు వెళ్తే నేను రోమీయుడిని అని చెప్పుచున్నాడు. అందు నిమిత్తమే నువ్వు ఒక నక్కవి తోడేలివి అని చెప్పిను. కారణం కొరకు ఇచ్చినటువంటి సమయానికి ఇవ్వబడినటువంటి పేరు అది అసభ్యకరమైన వార్త కాదు. అర్థమైన వారంతా చేతులెత్తండి. తన కుమారుని మీద తన కుమారుని గద్దిప్పవని వాడు బుద్ధిహీనుడు. తన ఒక బాలు నడవలసిన మార్గం అతనికి బోధించవలెను. నీవు తప్పున్నా అవుట్ టు ద ఫేస్ ఐ మస్ట్ రిబ్యూక్ యు. నేను ఒక తప్పు చేసినట్లయితే ముఖం మీదనే గద్దించాలి, అప్పుడే నేను ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టు అర్థము. నేను దాన్ని చేయనట్లయితే నేను ఎవరిని? If you don't receive that, you are a bastard, Bible says. నీవు ఆ యొక్క గద్దింపుడు అంగీకరించినట్లయితే నువ్వు దుర్పీషునివి. உங்களுக்கு தண்டனை ஆள் இல்லாம இருந்தா நீங்க வேஷகுமாரன்னு பைபிள் சொல்லுது. எபிரேயர் 12వ అధ్యాయం వీటిలో వాసింగ. హెబ్రీ 12వ అధ్యాయంలో చదువుచున్నాము, గద్దింపుడు అంగీకరించినట్లయితే వారు దుర్పీషులే. So parents must always be strict with their children. When they go wrong, rebuke them to the face. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎప్పుడూ ఖచ్చితంగా కఠినంగా ప్రవర్తించాలి. వారు తప్పు చేసినట్లయితే వారి ముఖం మీదనే గద్దించాలి, వారిని సరిదిద్దాలి. కర్రతో మీరు వారిని కొట్టినట్లయితే అతడు చావడు. బెత్తం ఉపయోగించినట్లయితే మీరు మీ యొక్క బాధ్యతను వహించలేదు. మీ యొక్క బాధ్యతను మీరు ఉపయోగించినట్లయితే అదొక నేరము. ఒక శ్రేష్టమైన తైలమును మీరు పొందుకొనుడి. Always be humble enough, be graceful enough to receive the rebukes from God, from the servants of God, even through the Bible also. దేవుని యొద్ద నుండి, సేవకుల యొద్ద నుండి, బైబిల్ నుండి ఎల్లప్పుడూ కూడా గద్దింపులు అంగీకరించడంలో జాగ్రత్తగా ఉండాలి. Oil of gladness. చివరగా ఆనంద తైలము. Oil of gladness is given to David. ఆనంద తైలము దావీదుకి ఇవ్వబడెను. Because he hated evil and loved righteousness. ఎందుకనగా దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించినందున అతనికి ఆనంద తైలం ఇవ్వబడెను. And loved righteousness, therefore God the Father anointed me with oil of gladness. దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించినందున తండ్రి అయిన దేవుడు అతనికి ఆనంద తైలం ఇచ్చెను. The highest rank of living is ఉన్నతంగా జీవించినటువంటి జీవితం ఏమనగా always sanctify your life. Yesterday I told you. ఎల్లప్పుడూ మీ జీవితంను శుద్ధి చేసుకోవాలి. నిన్నటి దినంలో కూడా నేను ఇది చెప్పినాను. You don't pray for any of your material physical needs. ఏ భౌతిక ప్రకారమైన శారీరకమైన అవసరతల కొరకు మీరు ప్రార్థించకూడదు. Hate wickedness. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుడి. God will fill your mind and heart with joy. మీ యొక్క మనసులో హృదయంలో ఆయన ఆనందంతో నింపుదురు. தீமையை வெறுத்து நீதியை நீங்கள் நேசித்தால் கர்த்தர் ஒரு நாள் சந்தோஷத்தை మనసు எடுக்க மாட்டார். You will always be happy. దుష్టత్వమును ప్రేమించినట్లయితే ఎన్నడూ కూడా ఆయన మిమ్మల్ని విడివడు. I'm always happy. I'm always happy. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. You know why? I stand for truth and justice. నేను నీతి కొరకు న్యాయం కొరకు నిలుచుదును. అది యారు వందల I don't care. ఎవరు వచ్చినప్పటికీ కూడా నేను పట్టించుకొనను. 2 + 2 is 4 truth. రెండు కలిపినట్లయితే అది 4, అది సత్యము. Yes, so truth and justice, stand for it, you will never have to worry. నీతికి సత్యముకు నిలువుము, మీరెన్నడూ కూడా చింతింపనక్కరలేదు. Now come to wheat. ఇప్పుడు గోధుమలకు వచ్చేదము. All right, wheat speaks about 3 things mainly. గోధుమలు ముఖ్యంగా 3 కార్యములు చెప్పును. First of all, wheat is our food. మొట్టమొదటిగా గోధుమలు మన ఆహారము. Psalm 147 verse 14. 147 కీర్తన 14వ వాక్యము. God says, I'll feed you with the finest of wheat. ఉచితమైన గోధుమలతో నిన్ను పోషించెదను. Finest of wheat means the best thing. Whatever God gives you, he'll give you only the best. ఆయన శ్రేష్టమైన గోధుమలు నీకు ఇచ్చెదను అనగా ఆయన శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహించును. Wheat is, look at me, listen. Wheat is necessary for our sustenance, for us to live. మనము జీవించుటకు, మనము పోషింపబడుటకు ఈ యొక్క గోధుమలు ఎంతో ముఖ్యమైనవి. In the tribulation, 2 things will be shortage. One is wheat and the other is oil. శ్రమల కాలంలో 2 పదార్థములు కొరతగా ఉండును. ఒకటి నూనె, రెండవది గోధుమలు. Bible says through Amos, a great famine will come very soon. బైబిల్ చెప్పుచున్నది ఆమోసులో సమీప కాలంలో ఒక క్షామం రాని ఉన్నది అని. People cannot sustain. They will never get the word of God. Their soul will die.
జనుల యొక్క ప్రాణము క్షీణించును, వారికి ఎన్నడూ కూడా దేవుని యొక్క వాక్యము దొరకదు. Pray to God that he may feed you with the finest of wheat. శ్రేష్టమైన The గోధుమలతో, best doctrine, the deeper truth. శ్రేష్టమైన గోధుమలతో మిమ్మల్ని పోషించమని దేవుని అడుగుడి. ఒక శ్రేష్టమైన ఉపదేశములతో, బోధనతో మిమ్మల్ని నింపమని అడుగుడి. Secondly, రెండవదిగా wheat stands for life and resurrection. ఈ యొక్క గోధుమలు అన్నటువంటిది జీవముకును పునరుద్ధానముకు చూపించుచు ఉన్నది. John 12:24. యోహాను సువార్త 12:24 వాక్యము. Where Jesus said, యేసు ఇలాగ చెప్పి ఉన్నారు, except the corn of wheat fall into the ground and die, it abides alone. If it dies, it brings forth much fruit. గోధుమ గింజ భూమిలో పడి చామకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. It speaks about many truths. అది అనేకమైన సత్యముల గురించి మాట్లాడుచు ఉన్నది. Only when we die, మనము సాధారణంగా సహజంగా fall into మరణించినట్లయితే, the ground, భూమిలో పడినట్లయితే our body decomposes, మన యొక్క శరీరం అంతా కుళ్ళిపోవును. we'll have a hope about the resurrection. అయితే మనము పునరుద్ధానం చెందుతామనే నిరీక్షణ ఉండును. That is a doctrine. అది ఉపదేశము. Practically, మనము అలవాటు ప్రకారంగా చూచినట్లయితే, whenever you offer your life as a sacrifice, మీ యొక్క జీవితంలో బలిగా అర్పించినట్లయితే a new life will come up of it. ఒక నూతనమైన జీవము దానిలో నుండి బయటికి వచ్చును. When you chop off a tree, ఒక చెట్టుని మీద నరికినట్లయితే, we chopped off all the trees in front of our church. మన చర్చ్ ముందుల, మన యొక్క సంఘం ముందుల ఉన్నటువంటి చెట్లన్నిటిని మనం నరికి వేసి Now ఉన్నాము. they are all shooting forth with tender green leaves coming up. నరికి వేసిన ఉన్నాము కాబట్టి ఇప్పుడు అవన్నీ కొత్తగా మొలకెత్తుచూ ఉన్నవి. Similarly, a life of pruning is very necessary. Pruning. అందు నిమిత్తము శుభ్రం చేయనటువంటి ఒక జీవితం ఎల్లప్పుడూ మనకు అవసరము. Then fresh leaves will sprout. అప్పుడే కొత్త ఆకులు నూతనంగా మొలుచును. So death must always take place in us. ఎల్లప్పుడూ మన జీవితంలో మరణం సంభవించాలి. Now, by Jesus said, యేసు ఇలాగ చెప్పి ఉన్నారు, he that loses his life, he will gain it. తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. He that gains his life will lose it. తన ప్రాణంను దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును. We must always be ready to die for Jesus. ఎల్లప్పుడూ యేసు కొరకు మరణించుటకు మనం సిద్ధముగా ఉండాలి. What does it mean? దాని యొక్క అర్థం ఏమిటి? Not physical death. అక్షరానుసారమైన మరణం కాదు, Death in the mind, మనస్సులో మరణము, ఆత్మలో మరణము. Yes, always count yourself to be a dead man. ఎల్లప్పుడూ మిమ్మల్ని ఒక చచ్చిన వ్యక్తిగా, మృతుడిగా I లెక్కించుకోవాలి. can't help myself. నాకు నేను ఏమీ సహాయం చేసుకోలేను. A dead person cannot praise God. A dead person cannot be active. ఒక మృతుడు దేవుని స్తుతించలేడు, అతడు చురుకుగా ఉండలేడు. God has to give his life to you to make you activated. దేవుడు అతన్ని పని క్రియ చేయ నిమిత్తము అతని యొక్క దేవుని యొక్క జీవం అతనిలో పోయవలెను. Jesus, because I live, you also live. అందు నిమిత్తం యేసు చెప్పుచున్నాను, నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవించుచున్నారు అని. Jesus is still alive in the spirit. None of us should ever die in the soul. యేసు ఆత్మలో ఇక్కడ సజీవుడిగా ఉన్నారు గనుక మనం ప్రాణంలో ఎన్నడూ కూడా మరణించకూడదు. We must die to ourselves. మన స్వయంకు మనం మరణించాలి. So that the life of Jesus may grow in us. అప్పుడు యేసు యొక్క జీవము మనలో ఎదుగును. That is wheat. అది గోధుమ గింజ. And thirdly, మూడవదిగా in Matthew 13:30, మత్తయి సువార్త 13:30 వాక్యము, he speaks about the coming of the Lord. ప్రభు రాకడ గురించి ఆయన మాట్లాడుచూ ఉన్నారు. Jesus said a parable. యేసు ఒక ఉపమానమును చెప్పిరి. One man went to sow wheat in his field. ఒక వ్యక్తి తన యొక్క పొలంలో గోధుమలను విత్తెను. He went and slept. అతడు వెళ్లి నిద్రించెను. The enemy came and sowed tares. శత్రువు వచ్చి గురుగులను విత్తెను. The disciples asked him, శిష్యులు అడిగి ఉన్నారు, shall we go and pluck away the tares? అయ్యా వెళ్ళి మేము గురుగులను He said పెళ్లింతుమా అని. He said no. వద్దు అని చెప్పెను. Wait till the harvest. వద్దు, కోత కాలము వరకు వేచి ఉండుము. Wheat stands for harvest. గోధుమలో కోతకు చూపించుచు ఉన్నవి. Harvest speaks about the coming of the Lord. కోత అని చెప్పినప్పుడు ప్రభు రాకడను చూపించుచు ఉన్నది. What happens in the harvest? కోత కాలం అనగా ఏమిటి? The corn is reaped and the corns are gathered in the barns. గోధుమలన్నీ కూడా కోత కోయబడి కొట్లలో కూర్చోబడును. Jesus comes to the church and reaps the wheat. యేసు సంఘమునకు వచ్చి గోధుమలను కోత కోయుదురు. But the tares will be burnt to ashes. గోధుమలన్నీ కూడా కాల్చివేయబడును. A church, a faith home, in every place where children God are there, wheat and tares will grow together. దేవుని యొక్క పిల్లలు ఉన్న ప్రతి ఒక్క చోట, సంఘంలోను విశ్వాస గృహంలోను గోధుమలను గురుగులు రెండూ ఉన్నవి. They don't look to other people. అందు నిమిత్తం ఇతరులను మనం చూడకూడదు. Outwardly everybody look like children of God, green. బహిరంగంగా అందరూ కూడా దేవుని యొక్క పిల్లలుగా పచ్చగా ఉందురు. You cannot suddenly differentiate the tares from the wheat. మనము చూసిన వెంటనే గురుగులను గోధుమలను వ్యత్యాసముగా వాటిని వేరుపరచలేము. If you go and pluck away the tares, మీరు వెళ్ళి గురుగులను పెళ్లగించినట్లయితే unaware the wheat also will be plucked up.
మీరు గురుగులను పెరిగి వేసినట్లయితే మనకు తెలియకుండానే గోధుమలను కూడా మనం పెళ్లగించుదుము. There are evil people and good people in the faith home. There are evil people and good people in the church among believers also. విశ్వాస గృహంలోను సంఘంలోను మంచివారు ఉన్నారు, దుష్టులు కూడా ఉన్నారు. There are fruitless saints, there are fruitful saints and fruitless church in the church. ఫలించని పరిశుద్ధులు సేవకులలోను విశ్వాసులలోను ఫలించని వారు ఉన్నారు, ఫలించువారు ఉన్నారు. Now God will not punish you. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని శిక్షించరు. When you are punished, మీరు శిక్షింపబడినప్పుడు it may bring some kind of loss to other people. మిమ్మల్ని శిక్షించినప్పుడు ఏదో ఒక విధమైన నష్టము ఇతరులకు కలుగును. Never think you are giving a lot of money to God and therefore money will take you to heaven. No. దయచేసి ఇలాగూ తలంచకండి, మేము దేవునికి డబ్బు ఇచ్చుచున్నాము, ఈ డబ్బు మమ్మల్ని పరలోకంకి చేర్చును అని దయచేసి తలంచకండి. நீங்க பணம் கொடுக்கறதா நான் உங்களை தண்டிக்காமலோ உங்களை திட்டாமலோ இருக்கல. நான் சொல்றது எல்லாரும் தான் சொல்றேன். మీరు డబ్బు ఇచ్చట మూలంగా మిమ్మల్ని దండించకుండా శిక్షించకుండా నేను ఉండటలేదు. నేను అంతని దండించుచున్నాను, శిక్షించుచున్నాను. కర్తర్ కొడుకురారు. David says in 29th chapter of First Chronicles, all things come of you, from you we take and give it back to you. That's all. అదొక టెస్టిమనీ. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయంలో దావీదు ఇలాగో చెప్పుచున్నాడు, నీ యొద్ద నుండి మేము పొందుకొనుచున్నాము, సర్వ సంపాద్యము కొంత సమస్తము నీ వలననే కలిగిన కదా. ఈ సర్వ సంపాద్యం 29:14 24వ అధ్యాయం 19 and out of your hand we take and give it back to you. అవలదా సమస్తమును నీ వలననే కలిగిన కదా, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. Because you are a big man, just because you are a senior believer, just because you are helping the ministry, don't think you go to heaven unless and until your life is sanctified. You become an overcomer. You possess holiness without blemish. You cannot go to heaven. నీవు ఒక శుద్ధీకరింపబడిన జీవితము, ఒక పరిశుద్ధతలో నిర్దోషమైన జీవితము చేస్తే తప్ప నీవు ఒక గొప్ప వ్యక్తిగా ఉండటం మూలముగా, అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండటం మూలముగా నువ్వు పరలోకముకు వెళ్ళలేవు. Now the tares will not be plucked away. ఇప్పుడు గురుగులు పెరికి వేయబడవు, ఊళితకు నష్టం, సేవకు నష్టము. Please folded hands I beg you. చేతులు కలిపి చెప్పుచున్నాను. Give strict utterance to the word of God and nothing else. దేవుని యొక్క వాక్యంను ఖచ్చితంగా పాటించండి, మరి ఏమీ అక్కరలేదు. Your judgment is going to be based on the word of God. దేవుని యొక్క వాక్యంను ఆధారం చేసుకొని తీర్పు జరుగును. Not the mission of the pastor. ఈ యొక్క మిషన్ ను పాస్టర్ను ఆధారం చేసుకొని తీర్పు జరగదు. So wheat stands for the coming of Jesus when the church will be reaped. గోధుమ అని చెప్పినప్పుడు ప్రభు రాకడని చూపించుచు ఉన్నది. ఆయన వచ్చినప్పుడు సంఘమంతా కూడా కోత కోయబడును. On that day you should never appear as tares, but you must appear as true wheat with corn. ఆ దినములలో మీరు గురుగులుగా కనబడకూడదు, కానీ ఒక నిజమైన గోధుమ గింజగా ఉండాలి. When the reaping, three things are manifested. కోత కోయబడినప్పుడు మూడు కార్యములు బయలుపడును. Some wheat sheaves will have corn in it. కొన్ని కొన్ని గోధుమలు ఉండును. Some sheaves it will not have corn, but only the chaff will be there. Chaff, only the shell will be there. కొన్ని corn will not be there. గోధుమ గింజ ఉండదు కానీ పొట్టు మాత్రమే ఉండును. புரியுதா? சில கோதுமை மாதிரி இருக்கும், ஆனா உள்ள என்ன இருக்காது, அரிசி இருக்காது, மணி இருக்காது. కొన్ని గోధుమ పన్నలకు గోధుమ గింజలు ఉండవు కానీ పొట్టు మాత్రమే ఉండును. அதுக்கு சாப்னு சொல்றோம். చాప్ ఇంగ్లీష్ல అది పొట్టు అని మనం చెప్పుదుము. தமிழ்ல பதர். ஆமா, சில அரிசி இருக்காது, அந்த பதர் நான் வெளிய பார்த்தா நெல்லு மாதிரி தெரியும். ఆ గోధుమ పన్నలు మనం చూసినట్లయితే సోషల్ ఊడకారం அப்படிதான், பார்த்தா நெல்லு மாதிரி தெரியும், வெள்ளை డ్రెస్ పోட்டுட்டு బయటికి మంచి ஒரு சுக்கு இருக்காது. కొంతమంది విశ్వాసం చూసినట్లయితే తెల్ల బట్టలు ధరించుకొని మంచిగా ఉంటారు. పరిశుద్ధం கிடையாது, దైవ స్వభావం கிடையாது, జ్ఞానం கிடையாது, బుద్ధి கிடையாது, அறிவு ஒண்ணும் கிடையாது. வெளிய பார்த்தா పరిశుద్ధం. బైబిల్ తెలియదు, పరిశుద్ధత తెలియదు, ఏ బుద్ధి ఉండదు, ఏమీ ఉండదు. బయటికి చూసినట్లయితే ఎంతో మంచివారిగా పరిశుద్ధులుగా మూడవది కళైகள். మూడవదిగా గురుగులు. அது கோதுமை மாதிரி இருக்காது, வித்தியாசமா இருக்கும். ఈ యొక్క గురుగులు గోధుమలాగా ఉంటావు, ஆனா அது வளரும். అవి కూడా మొలుచును. இந்த దైవల கோதுமைக்கு கொடுக்கதான் தண்ணி, கோதுமைக்கு கொடுக்கதான உரம் எல்லாம் சாப்பிட்டத களையும் வளரும். ఈ యొక్క గురుగులు కూడా గోధుమలకు ఇచ్చినటువంటి నీళ్లను ఎరువును తీసుకొని మొలుచును. విశ్వాసులు కూడా కళ மாதிரி இருப்பாங்க. ఈ యొక్క విశ్వాసులు సేవకులు గురుగుల్లాగా ఉంటారు. நீங்க கொடுக்கிற தசமாகம், நீங்க கொடுக்கிற பணம், நீங்க வசனம் நல்லா சாப்பிட்டு ஜாலியா இருப்பாங்க. మీరు ఇచ్చినటువంటి దశం భాగము, ఆహారము, బట్టలు తీసుకొని సంతోషంగా ఉంటారు. కర్తర్ వరకు மட்டும்தான், దేవుని యొక్క రాకడ వరకు మాత్రమే தெரியும். அது களையா இருந்தா தூக்கி எல்லாம் தீர போட்டு எரிச்சிடுவார். ప్రభు రాకడ యందు అది గురుగులుగా ఉన్నట్లయితే అది எந்த நானா இருந்தாலும் சரி, எங்க அப்பனா இருந்தாலும் சரி, எவனா இருந்தாலும் சரி, ஊழியக்கார பயமா இருக்கணும், எனக்காக ஜெபம் பண்ணுங்க ப்ளீஸ்.
నేనైనప్పటికీ ఎవరైనప్పటికీ సేవకుల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. I still have the fear. నాకు ఇంకనూ భయం ఉన్నది. Daily I say one thing to God, after having preached others, I myself should not be a castaway. నేను అందరి నిమిత్తం నేను ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను, ఇతరులకు బోధించిన నేను భ్రష్టుడనై పోకూడదు. ఇదిదా ఉపదేశం, అది చొల్లిత ఆహారం. I must give meat and due season. అయితే ఇదే ఉపదేశము, సమయానికి తగిన ఆహారంను నేను ఇవ్వాలి. So wheat, గోధుమలు. But this man, this steward, he never had the revelation of these things. అయితే ఈ గృహ నిర్వాహకునికి ఈ వీటి గురించిన ప్రకటన లేకపోయెను. అభిషేకத்தை பற்றி, అభిషేకమును గుర్చియు దేవవసనమాయ కోదుమ కుర్తను అరివిలామ, దేవుని వాక్యం అనే గోధుమల గురించిన తెలివి అతనికి లేకపోయెను. I am preaching. Some of you are carefully listening. కొంతమంది ఎంతో జాగ్రత్తగా ఆలకించుచున్నారు, కొంతమంది రాసుకునిచున్నారు. Some of you create a fear in your heart. కొంతమంది మీ హృదయంలో భయంను పుట్టించుకునిచున్నారు. చిలంగా కవలేల తూంగిட்டு இருக்காங்க. కొంతమంది ఎటువంటి చింత లేకుండా నిద్రపోచున్నారు. ఎవరు కవలేం கிடையாது, எப்ப முடியும் ஜெபம். ఆమేన్. ఏ చింత లేదు, ఎప్పుడు ప్రార్థన ముగింపబడనో ఆమేన్ దాని కొరకు వేచి ఉన్నారు. அந்த வித்தியாசம் எப்ப தெரியும்? ఈ యొక్క వ్యత్యాసం, ఈ యొక్క భేదం ఎప్పుడు తెలియబడును? ఇందుకు యేసు வந்து అరుణ చేయమని తెలియదు. ఈ దినము యేసు వచ్చి కోత కోయినప్పుడు మాత్రమే తెలియచేయబడును. నీ కళయ, నీ పదర, నీ ఉన్మయాన గోధుమ మణియ, నువ్వు నిజమైన గోధుమ గింజవా లేక పొట్టువా లేక గురుగువా అని ఆ దినము తెలియబడును. ప్రభు యొక్క రాకడ సంఘంలో ఒక గొప్ప న్యాయ తీర్పుగా మారును. టుడే ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ లైఫ్. ఈ దినము దయచేసి మీ యొక్క జీవితంను పరీక్షించుకోండి. all my brothers and my sisters. మీరందరూ నా యొక్క సహోదర సహోదరీలు. David say you are the bone of my bone, the flesh of my flesh. దావీదు చెప్పుచున్నాడు, నువ్వు నా ఎముకకు ఎముకగాను నరముకు నరముగా ఉన్నావు అని. Because I know the truth distinctively, very clearly. నేను ఈ యొక్క సత్యమును ఎంతో స్పష్టంగా ఎరిగి ఉన్నాను గనుక, and I love your soul. నీ యొక్క ప్రాణమును నేను ప్రేమించుచున్నాను గనుక, I don't want to mix up the word of God. నేను ఈ దేవుని యొక్క వాక్యమును కలుపుకోవట్లేదు. I don't want to compromise with your own failures and weaknesses. మీ యొక్క అపజయములతోనో మీ యొక్క పరాజయములతోనో నేను రాజీ పడకూడట్లేదు. நீங்க தப்பு பண்ணா பரவாயில்லைன்னு நான் சொல்ல மாட்டேன். మీరు తప్పు చేసినట్లయితే పర్వాలేదు అని నేను చెప్పను. తప్పు பண்ணா అడ్డి కడకని சொல்லுவேன் நான். మీరు తప్పు చేసినట్లయితే మీకు శిక్ష ఉండును అని నేను చెప్పుదును. పర్వాయిల్లేன்னு சொல்றது நல்ல பாஸ்டரா இருப்பான். పర్వాలేదని చెప్పేవారు మంచి పాస్టర్ గా ఉంటురు. அவன் அழிவில நடத்துறான். He is leading you to hell. మిమ్మల్ని నరకమునకు నడిపించుచూ ఉన్నాడు. Therefore the righteous must smite you. అందునిమిత్తము నీతిమంతుడు నిన్ను కొట్టవలెను. You must take it as an excellent oil. అది ఒక శ్రేష్టమైన తైలాభిషేకంగా నీవు అంగీకరించాలి. எங்களுடைய நன்மைக்காக, నా యొక్క మేలు కొరకు, వాక్యங்களை నేసిக்கிறதுனால, వారు నన్ను ప్రేమించుచున్నందున, వారికి సత్యం తెలియறதுனால, వారికి సత్యం తెలిసి ఉన్నందున, వారికి న్యాయ తీర్పు పற்றி వారికి அறிவு இருக்கிறதுனால, న్యాయ తీర్పు గురించి తెలివి ఉన్నందున, நாம் யார் அழிந்து போகாம இருக்கறதுக்காக பாஸ்டர் கத்தி கத்தி பிரசங்கம் பண்றாரு. మనం ఎవరు కూడా నశించిపోకుండా ఉండి నిమిత్తము పాస్టర్ గారు ఇలాగో కఠినంగా ప్రసంగించుచూ ఉన్నారు. அப்படி எடுக்கிறவங்களுக்கு ஒரு ఆశీర్వాదం இருக்கும். అలాగో అంగీకరించే వారికి ఒక ఆశీర్వాదం ఉన్నది. మరొక న్యాయ తీర్పులో ఆమె తప్పిడువాங்க. రాబోయే న్యాయ తీర్పు నుండి తప్పించుకొదురు. You want to escape the judgment at the time of the rapture. రాకడ సమయంలో న్యాయ తీర్పును తప్పించుకోవాలనంటే close your eyes. కళ్ళు మూసుకొనుము. Kneel down for a moment. ఒక నిమిషము మోకరించుము. Everybody you recite whatever I say. నేను చెప్పిన వాటన్నిటిని మరలా మీరు చెప్పుడి. Lord, being in the church, I don't want to be a chaff. ప్రభువా, నీ యొక్క సంఘంలో ఉండి నేను ఒక పొట్టుగా ఉండకూడదు. I don't want to be a tares. గురుగుగా ఉండకూడదు. When the reaping is done, కోతకాలమున with full corn I must be gathered into the barn. ఒక నిండైన గోధుమ గింజగా నేను కొట్లలో కూర్చబడాలి. Everybody say, எல்லாரும் சொல்லுங்க. అందరూ చెప్పండి. ஆண்டவரே, நீர் அறுவடைக்காக சபைக்கு வரும்போது, ప్రభువా, కోతకాలమున మీరు వచ్చినప్పుడు நான் ஒரு பதராக இருக்க கூடாது. నేను పొట్టుగా ఉండకూడదు. நான் களையாக இருக்க கூடாது. గురుగుగా ఉండకూడదు. நான் உண்மையான கோதுமை மணியா இருந்து நீர் என்னை சேர்க்க வேண்டும். నిజమైన గోధుమ గింజగా నేను ఉండి మీరు నన్ను చేర్చుకోవాలి. Everybody say, God honor your faith. అందరూ చెప్పండి, దేవుడు మీ యొక్క విశ్వాసమును He will honor your confession. మీ యొక్క ఒప్పుకోలును ఆయన గణపరచుదురు. Confess the confession of your faith. విశ్వాసముతో ఒప్పుకోలు చేయుడి. Rectify your life. నీ యొక్క జీవితంలో సరిచేసుకోవు. God will help you. God will help you. దేవుడు నీకు సహాయం చేయుదురు. Don't waste God's grace. దేవుడి యొక్క కృపను వ్యర్థం చేయకూడదు. Don't waste the anointing. మీ యొక్క అభిషేకమును వ్యర్థం చేయకూడదు. Don't waste the knowledge of the word of God. దేవుడి యొక్క వాక్యము గురించిన తెలివిని వ్యర్థం చేయకూడదు. Don't live a righteous living. దుర్వ్యాపారము చేయకూడదు. Live a careful life. జాగ్రత్తగా జీవించండి. Don't be a saint. పరిశుద్ధునిగా ఉండకుము. Don't be righteous. నీతిమంతుడిగా ఉండకుము. But be an overcomer. ఒక జయవీరునిగా ఉండుము. With anointing, God can make you an overcomer. ఒక అభిషేకంతో దేవుడు నిన్ను ఒక జయవీరునిగా చేయును. With anointing, God can bless you. అభిషేకంతో ఆయన నిన్ను ఆశీర్వదించును. With anointing, God can fight against all your enemies. అభిషేకంతో నీ యొక్క శత్రువులందరితో ఆయన యుద్ధము చేయును. With anointing, God can reprove your life. అభిషేకంతో దేవుడు నీ యొక్క జీవితంను సరిచేయును. Because Holy Spirit reproves you. ఎందుకనగా పరిశుద్ధాత్మ నిన్ను సరిచేయును. God can correct you.
దేవుడు నిన్ను సరి చేయగలరు. Yield your life for a fresh anointing. నీ యొక్క ఒక తాజా నూతనమైన అభిషేకం కొరకు నీ May the Spirit of God touch you for a moment. Yield yourself. అభిషేకం మీ మీదకి దిగి వచ్చినట్లుగా మీ యొక్క All be in జీవితాన్ని the Spirit for 2 సమర్పించుకోము. minutes. All be in the Spirit for 2 minutes. అందరూ ఒక నిమిషం అభిషేకంతో ఆత్మతో Have నింపబడి oil. Have oil. ఒక- Word God spoke to you. Let's praise God. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క వాక్కు కొరకే దేవుని స్తోత్రించదము. Praise the Lord. 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 Our head must always be filled with oil. మన యొక్క తల ఎల్లప్పుడూ నూనెతో అంటి ఉండాలి. Anointing must help us. Anointing must guide us. అభిషేకం మనకు సహాయం చేయాలి, మనల్ని Anointing must నడిపించాలి. reprove us. అభిషేకం మనల్ని సరిదిద్దాలి. Anointing must always make us fresh. అభిషేకం మనల్ని ఎల్లప్పుడూ కూడా తెప్పరిల్ల చేయాలి. Live by the guidance of the Spirit. ఆత్మ యొక్క నడిపింపునకు సమర్పించుకొనుము. Similarly, అదే విధముగా be a corn. ఒక గోధుమ గింజగా You ఉండండి. have to die to the ground and die. మీరు భూమిలో పడి చావవలెను. For the worldly life. లోక For a జీవితమునకు, carnal life. ఒక శరీర for a సంబంధమైన earthly జీవితమునకు, life. భౌతిక You have to జీవితమునకు die. మీరు మరణించాలి. Then only you will rise up or you will sprout for spiritual life. అప్పుడు మీరు మరణించి మొలకెత్తినప్పుడు ఆత్మీయ కార్యముల కొరకు మీరు You పునరుద్ధానం cannot చెందుదురు. serve God and mammon. మీరు దేవునికి లోక సంబంధమైన Hate సిరికి everything సేవ that is చేయుదురు. evil. Hate everything that is evil. దుష్టత్వమునకు కీడుగా కనబడు సమస్తమునకు మరణించుడి. Love that which is right. సరి అయిన దానిని ప్రేమించుడి. Then God anoint your head with fresh oil. అప్పుడు దేవుడు కొత్త తైలంతో మీ యొక్క తలను అభిషేకించుదురు. For every word spoken to us may give light to us. Let's praise God. ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి దేవుని స్తోత్రించదము. Hallelujah. 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 Rabala bangaram shalai nivikarabdura shaladila banaharalia. Thank you, God. Thank you, God. Today, you Jesus come, we all must be gathered in the barn. ఈ దినము యేసు వచ్చినట్లయితే మనం అందరము కూడా కొట్లలో సమకూర్చబడాలి. Nobody must end up in hell. ఎవరు కూడా నరకంలో ముగింపబడకూడదు. Nobody like the tares must be put in the fire and burnt to ashes. ఎవరు కూడా గురుగులలాగా కట్టబడి అగ్నిలో కాల్చివేయబడకూడదు. Surrendering your life in the hands of God, He made perfect the work He has begun in you. Let's praise God. మీ జీవితంలో ప్రారంభించిన ఆ యొక్క సత్క్రియను ఆయన ముగించినట్లుగా మీ యొక్క జీవితం ఆయన యొక్క చేతికి సమర్పించుకొని స్తోత్రించుడి.